నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. తలపల్లిరావు గారు నమస్తే అండి. నమస్తే కిషోర్. రాజకీయాల్లో ఎందుకు ఈ తిట్ల దండకాలు ఎక్కువ ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతున్నాయి? ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవటం అనేది. అంటే వేరే తేడాలు ఏం లేవు కదా. రాజకీయంగా, ఆర్థికంగా వీళ్ళు దాదాపు అవే విధానాలు, హ్మ్. అదే కార్పొరేట్లు, అవే పాలక వర్గాలు, అవే రాజకీయాలు అనుసరిస్తుంటారు. హ్మ్. కాబట్టి వ్యక్తిగతంగానో లేకపోతే ఏమన్నా సామాజిక కోణాలు, మతాలు, కులాలు ఇట్లాంటి వాటి ద్వారా ఆకర్షించే ప్రయత్నం. హ్మ్. సో అసలు విషయం లేకుండా మిగిలినవి మాట్లాడాలన్నప్పుడు అంతే కదా. అవును. ఇప్పుడు మన చర్చకి ఏమైనా టాపిక్ ఉందంటే మనం ఆ టాపిక్ మీద మాట్లాడతాం. అవును. అది లేకుండా ఆకర్షించాలి అంటే ఏదో ఒక సబ్జెక్ట్ దా మీద ఏదో ఒక రకంగా. ఏదో ఒకటి చెయ్యాలి. ఇంకా ఓకే. అనవసరమైనవన్నీ రావాలి. అట్లా జరుగుతుంది. అది అవసరార్థం వచ్చిందే. హ్మ్. అనవసరం అని మనం అనుకుంటున్నాం కానీ, హ్మ్. వాళ్ళ అవసరం అవసరార్థం. ఏంటంటే అవసరాలను పక్కన పెట్టడం. ఓకే. అది కరెక్టే. అసలు అవసరాలు పక్కన పెట్టి అది అసలు అవసరాలంటే ఏంటి? ధరలు ఎలా పెరుగుతున్నాయి? ఉద్యోగాలు దొరుకుతున్నాయి లేదా? ఉద్యోగ భద్రత ఉందా? లేదా? ఉదాహరణకి ఇప్పుడు లేబర్ కోడ్. 5 లేబర్ లాస్ ఇప్పుడు వచ్చినాయి. 8 గంటలు పని దినం కోసం పెద్ద పెద్ద ఇది చేసి చికాగో దగ్గర నుంచి మన ఇక్కడి వరకు పోట్లాడి సాధించుకున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా లేబర్ కోడ్ రాగానే పని గంటలు విపరీతంగా పెరిగిపోతాయి. జాబ్ సెక్యూరిటీ తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. ఇప్పుడు నిన్న ఒక ఆయన వెంచర్ క్యాపిటలిస్ట్ మాట్లాడుతున్నాడు. ఆయన 2018లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద 2018లోనే ఆయన పెట్టుబడి పెట్టాడంట. హుహు. ఆయన హ్మ్. ఏం చెప్తున్నారంటే 80% మంది వైద్యులకు ఉద్యోగాలు పోతాయి, ఏఐ వస్తాయని చెప్తున్నాడు ఆయన. వైద్యులకు. వైద్యులకి. ఇంక హ్మ్. మిగతా వాళ్ళ సంగతి మీరు ఊహించండి. అంతేగా. తప్పనిసరిగా ఉండేది వైద్యం కదా వైద్యులు. వాళ్ళకే. ఆ! లేకపోతే గూగుల్ సుందర్ పిచ్చయ్యే చెప్తున్నారు. ఏమని అంటే సీఈఓలకు కూడా చాలా మందికి ఎసరు వస్తుంది. జాగ్రత్త పడడం చాలా మంచిది. నేను కూడా మారడానికి ప్రయత్నిస్తున్నాను. హ్మ్. సో ఇవన్నీ నిజాలు కదా. వీటి యెస్. గురించి అసలు ఎక్కడ మనం చర్చిస్తాం. కరెక్టే. ఎంతసేపు రాజకీయాల చుట్టూతోనే చర్చలు జరుగుతున్నాయి తప్పించి. వ్యక్తిగత ఈ ప్రయోజనాలు ప్రయోజనం. లేకపోతే సంకుచితమైన విషయాలు. అవును. తెలంగాణకి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఈ వ్యవహారం ఇవాళ స్టార్ట్ అయిందా? లేదు గతంలో గూడా ఈ వ్యవహారాన్ని పైకి తీసుకొచ్చి దాంట్లో లబ్ధి పొందాలని జెప్పి అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నించినాయా? అసలు ఏం జరుగుతోంది ఈ వ్యవహారం మీద అంటారు? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కానే కాదు, కాళేశ్వరం అనే కాదు, లేకపోతే ఇంకొక జూరాల మన ఇది సమస్య అంతా ఒకటే. తెలంగాణ రాజకీయాల్లో మిగిలినటువంటి అస్త్రాలన్నీ విఫలమైన తర్వాత మరొకసారి నదీ జలాలు అనేదే కీలకమైన అంశంగా తేవాలి. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ స్లోగన్ కదా అవును. మొత్తం అప్పుడు. సో ఇందులో నియామకాలు చేసినంత చేశారు. వాటిని కోర్టుల్లో వివాదాలు అవి నడుస్తున్నాయి. నిధులకు సంబంధించి మీరు అవినీతి అంటే మీరు అవినీతి అని ఒకరినొకరు అనుకుంటూ ఉన్నారు. కేంద్రం అయితే నిధులే ఇవ్వడం లేదు. ఇవ్వట్లేదు. సో మిగిలింది నీళ్లు. హ్మ్. ఈ నీళ్ల విషయంలో కూడా చాలా అన్ని శక్తులు, అన్ని నిధులు, వనరులు కేటాయించి కట్టిన కాళేశ్వరం అనేది దాని మీద విచారణ, హ్మ్. ఆరోపణలు, న్యాయ విచారణ పైగా అదేమి యెస్. మామూలు కాదు కాబట్టి. న్యాయ విచారణ. సో అది ఒక ప్రతిష్టంభనలో అలా ఉండగా తెలుగు రాష్ట్రాలు సుహృద్భావంతో ఉన్నాయి. అవును. చాలా సంతోషించాల్సిన విషయం ఏమంటే విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు అంతకుముందులాగే ఉన్నారు. పెద్ద కలిసిమెలిసే ఉన్నారు. ఎక్కడ. ప్రజల మధ్య సంబంధాల్లో పెద్ద మార్పు రాలేదు. ఇప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిందంటే అందరూ వెళ్తున్నారు, మళ్ళీ అవును. వస్తారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అదనంగా తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడ్డాక ఇక్కడ చైతన్యం కూడా పెరిగాక ఆ భాషలో, ఆ సంస్కృతిలో కూడా సినిమాలు వస్తున్నాయి. అదనంగా వచ్చింది ఒకటి కొట్టొచ్చినట్టు కనపడుతుంది. యెస్. కాబట్టి ఇంకా మిగతా విషయాలు ఏమున్నాయండి. కాబట్టి వీళ్ళను అప్పుడు పనిచేసిన కార్డ్ ఇప్పుడు పనిచేయదు. కార్ల్ మార్క్స్ ఒక మాట అంటాడు. హుహు. నిజానికి అది మార్క్స్ అన్న మాట కూడా కాదు. ఆయనకు గతి తర్కంలో ముందు మార్గం చూపిన లేదా చూపిన హెగెల్. హ్మ్. హెగెల్ అన్న మాట ఏమంటే చరిత్రలో ప్రతి సందర్భం, ప్రతి ఘటన పునరావృతం అవుతుంది. 2 సార్లు వస్తుంది. హుహు. ఈ మొదటిసారి అది కామెడీగా అంటే సుఖాంతం అవుతుంది. ఓకే. రెండోసారి అది ఫార్స్‌గా వస్తుంది. బూటకంగా వస్తుంది. ఓకే. ఒక అని బూటకంగా వస్తుంది. బూటకంగా వస్తుంది అని. ఓకే. బూటకంగా వస్తుందని మార్క్స్ కలుపుతాడు. ఆయన 2 సార్లు వస్తుందనే హెగెల్ చెప్పాడు. హ్మ్. మార్క్స్ ఏమన్నాడు 2 సార్లు వస్తుంది. కానీ కానీ రెండోసారి రెండోసారి బూటకం అవుతుందని. బూటకంగా వస్తుంది అని. నేను ఈ 40 ఏళ్లలో చాలా సందర్భాలు చూసుంటాను అటువంటివి చెప్పాలంటే. అవన్నీ అవును. ఇప్పుడు అవసరం లేదు కానీ, ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత, హ్మ్. తెలంగాణ ఉద్యమ సారథిగా పేరు పొందిన కేసీఆర్ గారు రెండోసారి రాజకీయ రంగ ప్రవేశం చేయాలంటే, ఇప్పుడు అవన్నీ పని చేయట్లేదు. ఇప్పుడు ఆయన రెండోసారి మళ్ళీ అదే తీసుకొస్తున్నారు. హుహు. నదీ జలాలంటారా, మన దేశంలో ఏ ప్రాజెక్టులు సకాలంలో అనుకున్న విధంగా పూర్తయినవి కాదు. ఎప్పుడూ అవి అపరిష్కృతంగానే ఉంటాయి. రైట్. ఇప్పుడు బచావత్ ట్రిబ్యునల్ అయిపోయాక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అయిపోయాక కూడా ఇంకా బచావత్ విషయాలే బచావత్ పరిష్కారం కాలేదు. కాలేదు ఇప్పటికి.
కాబట్టి ఇది ఎడతెగని సమస్య. అందుకనే నీళ్ల సమస్య అన్నది ఇప్పుడు ముందుకు తీసుకొని రావటం అన్నది, అంటే నీళ్ల సమస్యను ముందుకు తీసుకొచ్చింది ప్రతిపక్ష నేతనంటారా, లేకపోతే అధికార పక్షమే దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో చేస్తుంది? బెస్ట్ పాయింట్ ఈజ్ నదీ జలాలు. అందులో ఆయన గ్రిప్ కూడా ఉంది. ప్రజలు మామూలుగా ఇప్పుడు మనలాంటి వాళ్ళని కూర్చొని చర్చిస్తే కూడా అంత సులభంగా అర్థం కాని ఒక జటిలమైన అంశం కాబట్టి దాన్ని తీసుకున్నట్టు అంటే నదీ జలాల విషయంలో అది మనకి ప్లస్ అవుతుందన్న యాంగిల్లో ఆయన ఆ విషయాన్ని పైకెత్తారా? నిజంగా దాంట్లో ఆ ప్రాబ్లం ఉందని అంటారా? పంపకాల విషయంలో ఇంకా ప్రాబ్లం కేంద్ర ప్రభుత్వం అనేది ఒకటి ఉందనే విషయం వదిలేశారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడినా వీళ్ళు మాట్లాడినా కేంద్రం అనేది కేంద్రం మిథ్య అనేప్పుడు కేంద్రం అచేతనంగా ఉన్నప్పుడు మరి రాష్ట్ర అచేతనం కాదు, అది వ్యూహాత్మకంగా ఉంది. రైట్, ఓకే. అచేతనంగా ఎందుకు ఉంది? వ్యూహాత్మకంగా ఉంది. మీరు నన్ను ఏదైనా ప్రశ్న వేసినప్పుడు నేను జవాబు చెప్పలేదంటే దాని అర్థం చెప్పలేదని కాదు, చెప్పకూడదని నేను భావిస్తే మౌనంగా ఉంటాను లేదా దాటేస్తాను. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యలో ఉన్న నదీ జలాల సమస్యలు సత్వరమే సమగ్రంగా పరిష్కరించాలని కోరుకోవడం లేదు. 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత ఇవ్వలేదా? ఇప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు చాలా బలంగా ఉన్నారు, ఆ తెలుగుదేశం పార్టీ మీదే వాళ్ళు ఆధారపడి ఉన్నారు, అయినా వాళ్ళు కోరే చట్టబద్ధత ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వరు. అంటే ప్రతి సమస్యను అలా దీర్ఘకాలం పేరు పెట్టడం అన్నది వాళ్ళ వ్యూహం. ఎందుకంటే 2 చోట్ల వాళ్ళ అధికారంలో పెద్దగా లేరు, వేరే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ఇక్కడ కాంగ్రెస్ ఉందనుకోండి అప్పుడు. కాబట్టి ఈ 2 రాష్ట్రాల మధ్య వివాదం ఉండటం వాళ్ళు కోరుకుంటారు, కాబట్టి దాన్ని అలా పెడతారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సమస్య చర్చకు వచ్చి శాసనసభలో చర్చ చేస్తుంటే, సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంటే, ఇప్పుడు కేంద్రం హఠాత్తుగా ఒక కమిటీ నియమించింది. మీరు రాజకీయాలు చాలా చాలా స్పష్టంగా అద్దంలో కనిపిస్తుంటాయి మనకు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది నిన్న? మీరు ఒక కమిటీ వేసుకున్నారు కదా, దాని ముందు పరిష్కరించుకోండి అంది. ఆ కమిటీ ఎప్పుడు వేశారు? ఎవరో ఒక ఆమె విదేశాలకు వెళ్తుంటే వాళ్ళ ఆయన అడిగాడట, ఆ కొత్తగా పెళ్లి చేసుకున్న అబ్బాయి, నీకు వంటలు అవి వచ్చు? రాత్రే మా అమ్మ నేర్పించింది అందట. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఈరోజు విచారిస్తుంటే నిన్న రాత్రి మీరు కమిటీని వేసి, అంటే అంత ఎడతెగని నీటి సమస్య 2 రాష్ట్రాలు ఎదుర్కొంటున్నాయా? ఏది పరిష్కారం కాలేదు కదా. ఇప్పుడు కాళేశ్వరం గురించినటువంటి అక్కడ విచారణ జరిపి అదంతా అన్న తర్వాత దాని మీద తదుపరి అడుగు పడలేదు. ఈ ఇందాక చెప్పిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అదే అలాగే ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో చూస్తే అంతకుముందు బనకచెర్ల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి RILS రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని ఆయన హఠాత్తుగా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఈయన వచ్చి బనకచెర్ల అన్నారు. బనకచెర్ల కుదరట్లేదు అంటే నల్లమల సాగర్ అని కొత్త పేరు పెట్టారు. కిషోర్, ఇక్కడ మన రాజకీయ పార్టీలను మీరు గమనిస్తే ఏ రాష్ట్రంలో దేశంలో ఏ సమస్య తీసుకున్నా నేను నా పాయింట్స్ తో మీ మీద దాడి చేస్తాను తప్ప మీ పాయింట్స్ చెప్పను. అవసరం లేదు, నా పాయింట్స్ నేను దాడి చేస్తాను. సో ఇక్కడ హరీష్ రావు, రేవంత్ రెడ్డి, కేసీఆర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ చేసిన రకరకాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవన్నీ మీరు చూస్తే మీరు ఈ విషయం స్పష్టంగా గమనించవచ్చు. ఏదో ఒక విషయం తెలియాలిగా ప్రజలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఏమన్నారు? తెలంగాణ కోసం గట్టిగా నిలబడతాను, అందుకని చంద్రబాబుతో చర్చలు జరపడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ఆపితేనే జరిగింది, చర్చలు జరుపుతానని షరతు పెట్టి ఆ ప్రకారమే జరిపాను అన్నారు. ఆ అన్న మరుక్షణం అక్కడ ప్రతిపక్షాలు, అంటే అందరు జగన్ పేరు చెప్తున్నారు, నాకు తెలిసి CPM శ్రీనివాసరావు కూడా ప్రకటన చేశాడు, ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సరే, జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు, అంబటి రాంబాబు మాట్లాడాడు, గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడాడు, అందరూ. మీరు ఆ రోజు అక్కడ ఒప్పుకొని ధారాదత్తం చేశారు అని వాళ్ళు ఎదురుదాడి మొదలు పెట్టారు. మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్తే కేసీఆర్ను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రగతి భవన్లో కలుసుకున్న రోజు ఇద్దరు కలిసి నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి అండ్ కేసీఆర్ ఈజ్ గ్రేస్ఫుల్ ఇనఫ్ టు యాక్సెప్ట్ ఇట్ అని జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో చెప్పారు కదా ఆ రోజు. చంద్రబాబు గారు వచ్చారు. ఓకే, చంద్రబాబు గారు వచ్చి హఠాత్తుగా బనకచెర్ల అయితే గేమ్ చేంజర్ అన్నారు. అవును, బనకచెర్ల అంత గేమ్ చేంజర్ కాదు. నిజానికి నీళ్లు మనకు సహజంగా వస్తున్నప్పుడు శ్రీశైలం మళ్ళీ ఎత్తిపోతలు పెట్టుకొని అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని రాజకీయ ప్రత్యర్థులు కాదు, ఏబి వెంకటేశ్వరరావు లాంటి అప్పటికి ఆయనకు భయపడే అందుకే చెప్తున్నా, ఏబి వెంకటేశ్వర రైతు సంఘాలు రాజకీయ పక్షాలు అన్నీ వ్యతిరేకించాయి. ఇది ఖర్చు పెంచి ఊరికి అనవసరంగా సాగదీసే విషయం తప్ప
దీనివల్ల ఉపయోగం లేదు అన్నారు. కేంద్రం కూడా కొన్ని అభ్యంతరాలు చెప్పింది అన్నారు. పూర్తిగా సూటిగా తిరస్కరించలేదు, ఎందుకంటే ఆధారపడి ఉన్నారు కాబట్టి. అప్పుడు బనకచెర్లను ఎందుకు మార్చారో చెప్పకుండానే నల్లమల్ల సాగర్ అని కొంచెం చిన్న అమెండ్మెంట్ పెట్టారు. ఓకే. నా ప్రశ్న ఏంటంటే కిషోర్, ఇందులో ఏ ఒక్కదానికైనా ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా సంపూర్ణమైన సమాధానం ఇచ్చిందా? సంపూర్ణమైన చర్చ జరిపిందా? అఖిలపక్ష చర్చ ఎప్పుడైనా జరిపిందా? ఇప్పుడు తెలుగుగా పెట్టినప్పుడు ఎన్టీఆర్ అఖిలపక్ష చర్చ జరిపారు. మా నాన్నగారు నరసింహయ్య ఆయన రైతు సంఘంలో పనిచేసేవాళ్ళు కర్నూలు జిల్లా. ఆయన కూడా ఉండేవాడు ఆ కమిటీలో. అఖిలపక్ష కృష్ణా జిల్లాలు వీటికి సంబంధించి దశల వారీగా. అలాగే కొత్తలో ఒక్కసారి ఏదో ఈ తెలంగాణలో కూడా జరిపినట్టున్నారు. రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రభుత్వాలు అఖిలపక్ష సభలు అనేవి అసలు చదివి కూడా చాలా. నా ప్రశ్న ఇప్పుడు ఏంటంటే, రాయలసీమ ఇరిగేషన్ లిఫ్ట్ అది ఆపడానికి జగన్నే ఒప్పుకున్నాడని తెలుగుదేశం ఆరోపిస్తుంది. ఇంతకు మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి అనుకూలమా వ్యతిరేకమా? తెలుగుదేశం పార్టీ చెప్పట్లేదే. ఇంక చెప్పకుండా దాని మీద ఆయన ఆపారు. ఒకవేళ మీరు ఇష్టంగా మీరు వ్యతిరేకమైతే ఆపినా ఇబ్బంది లేదు. సో ఆల్సో బనకచెర్ల అనేది అది సహజం కాదు, అసలు జరిగేది కాదని మీరు విమర్శించారు. కాబట్టి బనకచెర్ల అనేది అమల్లోకి రాకపోతే దాని గురించి విచారించాల్సిన అవసరమే లేదు. ఇంకా సాగర్ అనే దానికి అసలు రూపురేఖ విలాసాలే ఏమీ లేవు. మొన్న కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి గారు సభలో కాదు ముందు మీడియాతో మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పారు. కేసీఆర్ ఫార్ములా ఒకటే, లిఫ్టులు పంపులు. అంతేననుకోవాలా? తెలంగాణ నైసర్గిక స్వరూపం కూడా అంతే కదండి. మనం ఎంత కాదనుకున్నా ఇప్పుడు ఒక వాటర్ ఇంకొచ్చు ఇప్పుడు ఎత్తు ప్రదేశంకి వెళ్ళాలన్నప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే కదా. మనము భౌగోళిక పర్యావరణ విషయాలకు మళ్ళీ వద్దాం. ఒక ప్రాజెక్ట్ యొక్క ప్రణాళిక, నిర్మాణము, పథకం అన్నప్పుడు దానికి సంబంధించి చాలా పకడ్బందీగా ఇంజనీరింగ్ నిపుణులు ఇదంతా చేయాలి. నాకు బాగా గుర్తుంది, చర్చలకు వెళ్ళినప్పుడు 2014లో ఏర్పడిన తర్వాత అసలు మా సారే పెద్ద ఇంజనీరు అంతే కదా అనేవాళ్ళు కదా. మా నిజమే, ఆయన కూడా నేను ఏదో పని మీద ఒకసారి కలిస్తే నాకు కూడా గంట సేపు నదీ జలాలు ఉండొచ్చు, నదీ జలాల మీద ఆయన చాలా ఎక్స్పర్టైజ్ ఉండొచ్చు, అదంతా నిజమే. రాష్ట్రాలు, ప్రాజెక్టులు, నదీ జలాలు, పంటలు ఇలాంటి విషయాలను సంకుచితమైన తాత్కాలికమైన తేడాలకు అతీతంగా కూర్చొని చర్చించాలి. కొంచెం అటు ఇటు కావచ్చునేమో, కానీ ప్రాజెక్ట్ గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ఆ టైం వేరప్పుడు అటువంటివి ఆలస్యం అయ్యాయి. 20 ఏళ్ళు పట్టింది, 30 ఏళ్ళు పట్టిందని విమర్శించేవాళ్ళం. కానీ వాటి విషయంలో ఇన్ని వివాదాలు ఉండేవి కాదు. ఇప్పుడు మిగతా రాజకీయ అంశాలతో పాటు ప్రాజెక్టులు కూడా రోజువారీ చర్చలకు అనుకూలంగా మార్చివేయబడుతున్నా. ఎందుకు మొన్నటి వరకు పోలవరం ప్రాజెక్టు గురించి కూడా అంతే. ఇప్పుడు ఏంటి, పోలవరం, భోగాపురం తీసుకోండి మీరు, అంతే కదా. పోలవరం, భోగాపురం, లేదు హైదరాబాదు, అమరావతి తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఏమంటారు, హైదరాబాద్లో అన్ని నేనే ప్రారంభించాను, నా తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి, కేసీఆర్ కూడా కొనసాగించారు కాబట్టి అవి కొనసాగాయి. జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు, వాటిని తర్వాత విధ్వంసం, తర్వాత ఆపేశారు, దానివల్ల జరిగిందంటారు రాజకీయం. ఓకే, కొన్ని ఆయన రాజధాని ఆపేశాడు కదా, అలా అనడంలో ఏం పొరపాటు లేదు. ఇప్పుడు పోలవరం దెబ్బతింది అంటేనేమో జగన్ ప్రభుత్వం కారణం, భోగాపురం నిర్మాణంలో మేము కూడా ఉన్నామంటే కుదరదంటే ఉందే. పోనీ మీరు 70 అయితే ఆయన 20 ఉన్నారు కదా. రాజశేఖర రెడ్డి కంటిన్యూ చేశాడు కదా, కేసీఆర్ కూడా కంటిన్యూ చేశారు కదా. మొన్న రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టమైన ఒక మంచి పాయింట్ చెప్పాడు. 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. ఆ తర్వాత ఈ రోజు వరకు హైదరాబాద్తో ఆయనకు సంబంధం లేదు అన్నారు. 2004 తర్వాత మళ్ళీ 2014 విభజన జరిగిన తర్వాత అది కూడా విభజిత ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ సంబంధం లేదు. సో వాట్ ఎవర్ డెవలప్మెంట్ దట్ అనేది రేవంత్ రెడ్డి చెప్పిన మాట. ఆ మాట కేసీఆర్ లేదా జగన్మోహన్ రెడ్డి చెప్తే మళ్ళీ వేరే విషయం. ఇది రేవంత్ రెడ్డి గారు తన ఎలక్షన్ ఇంటర్వ్యూస్ లో స్వయంగా చెప్పిన మాట. ఇందులో ఏది ఎంతవరకు తీసుకోవాలి, మనము వాస్తవాన్ని వాస్తవంగా తీసుకోవాలి, అంతే కదా. వాస్తవం ఒకటి, మీరు అంతకుముందు వేసింది పునాది ఉంది, అది ఎంతో కొంత పునాది కేసీఆర్కి చెందుతుంది, ఎంతో కొంత పునాది జగన్మోహన్ రెడ్డికి చెందుతుంది, ఎంతో కొంత ఇంకోరికి కూడా చెందుతుంది. కాబట్టి మేము మీ ఉనికినే నా ఎదురు కిషోర్ అనే అతను లేడు అంటే ఏ లాభం అసలు ఏమన్నా అర్థం ఉందా? ఒక 5 ఏళ్ళు పాలించలేదు, 5 ఏళ్ళు మిథ్యా, 5 ఏళ్ళ పాలన ఎలా కుదురుతుంది చెప్పండి. అందుకనే ఈ నాయకులందరూ, ఈ పార్టీలందరూ అన్నీ గుర్తించాల్సింది ఏమంటే,
ఇదంతా కాకుండా నేను ఇందాక చెప్పినట్టు కేంద్రం అనేది ఒకటి కనబడని చెయ్యి ఏదో నడుపుతుంది నాటకం. ఆ నాటకాన నువ్వు నేను కీలుబొమ్మలం ఆట బొమ్మలం నా పాట ఉంటుంది, ఉంటారు కదా మీరు. అవును, గుర్తుంది. కనబడని దానికి మళ్ళీ సెకండ్ కంటిన్యూషన్ ఉంటుంది. కనబడని చెయ్యి కాదు నడిపేది నాటకం, కనబడుతూ నువ్వు నేనే ఆడతాం నాటకం అంటాడు కథ మారిన తర్వాత హీరో. సో వీళ్ళందరూ ఈ నాటకాలు తెలిసి ఆడుతున్నారు అంతే. పోలవరం వ్యవహారంలో ఇప్పటికీ అదే రకమైన పరిస్థితి ఇంకా కొనసాగుతూ దాన్ని ముందుకు వెళ్ళనీయకుండా దాన్ని అక్కడ ఆపలేక ఏంటి అది, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లరా, ఎప్పుడు అది పూర్తయ్యే పరిస్థితి అండి? ఈ ప్రశ్న ఎవరిని అడగాలి? ఈ ప్రశ్న నిజంగా అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి, దీనికి బాధ్యులు ఎవరు? కేంద్రం. వీళ్ళు ఇప్పుడు కేంద్రంతో కలిపే కదండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎట్లా? ఖచ్చితంగా యువర్ రైట్. కూటమి ప్రభుత్వం అనేది ఇవన్నీ తీరుద్దామని వాళ్ళతో కలిసే కదా వాళ్ళు ముందుకెళ్తుంది. అవును, ఆ మాటకు వస్తే 2014 నుంచి 18 వరకు కూడా కలిసే ఉన్నారుగా, అధికారంలో ఉంది. మరి రాష్ట్రం పట్ల ఎందుకు చేయలేదు? ఉదాహరణకు అలా అనుకుంటే గురించి కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అధికారంలో ఉండి అడ్డు తగిలేడు అనుకుంటే కూడా అప్పుడు కూడా కేంద్రం చేతిలోనే కదా పగ్గాలు ఉన్నాయి. కాబట్టి నిజం చెప్పాలంటే కేంద్రం తెలుగు రాష్ట్రాల పట్ల ఒక ఉపేక్షా భావం, ఒక కావాలని పెద్ద ఇక్కడ అంతా పరిష్కారం అయితే ఇక్కడున్న పార్టీలకు ఏమైనా వస్తుందేమో అనే ఒక ఆలోచన కూడా వాళ్ళకు ఉన్నట్టుగా ఉంది. తాము వచ్చి ఏదో చేయాలన్నది ఒకటి. రెండవది ఇక్కడున్న పార్టీలు కూడా ఎవరో అన్నారు, తెలుగు రాష్ట్రాల్లో తప్ప ఇంకా భారతదేశంలో ఎక్కడ కూడా 2 పార్టీలు బీజేపీ పట్ల మెతగ్గా ఉండే పరిస్థితి లేదు అన్నారు. నిజం ఇది. మీరు తమిళనాడుకి వెళ్తారు, డిఎంకే వ్యతిరేకం లేదు. మీరు బెంగాల్కి వెళ్తారు, మమతా బెనర్జీ సిపిఎం వ్యతిరేకం. కేరళకి వెళ్తారు, యూడిఎఫ్ ఎల్డిఎఫ్ 2 వ్యతిరేకం. కాశ్మీర్కి వెళ్తారు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి. కానీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మటుకు అది కాదు. ఇక్కడ అది నీ పతి ప్రాణంబు దక్క అన్నట్టు ఒక బీజేపీ దక్క, మిగిలిన వాళ్ళన్నీ మాట్లాడుతుంటారు. నేను శాసనసభ చర్చలో కూడా మీరు చూశాను. కాబట్టి ఇక్కడ ఒకటి వాస్తవికమైన లెక్కలేసుకొని ప్రాజెక్టులు చాలా బాధ్యతగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం. జాతీయ ప్రాజెక్టు కదా సార్ అది, జాతీయ ప్రాజెక్టు. కేంద్రం ఎందుకు దాన్ని ఎమర్జెన్సీగా తీసుకోలేదు? వాస్తవానికి దాని మీద ఒక ప్రత్యేకమైన నివేదికే ఉంది. అవును సార్. ఇప్పుడు మీకు తెలుసు 2018లో 2017లో చంద్రబాబు గారు మేమే చేస్తామని చెప్పి తీసుకున్నారు. పోలవరాన్ని ఏటీఎంగా చేశారు అని చెప్పి మోదీ మాట్లాడారు, అన్నీ చేశారు. 2019లో వీళ్ళు అధికారంలోకి అంటే ఏటీఎం అని అందరినీ అంటాడు ఆయన, ఓనర్ వాడుతూ ఉంటాడు. మీతో ఉంటే తెలకపల్లి రవి ఏటీఎం అంటాడు, నాతో ఉంటే కిషోర్ ఏటీఎం అంటాడు. అలాంటిదే జరిగింది తప్ప నిజానికి పోలవరం న్యాయం జరగలేదు. పైగా పోలవరం అన్నప్పుడు పోలవరం ప్రాజెక్టే కాకుండా నిర్వాసితులు అవుతున్నటువంటి 7 మండలాలు లక్షలాది మంది గిరిజనులు వాళ్ళకి అసలు లేదు. ఆ విషయం ఏం మాట్లాడలేదు ఎప్పుడు. పూర్తి అన్నప్పుడు ఆ ప్రశ్నే తీసుకోవట్లేదు. నిర్వాసితులతో సహా కదా. అవును, నిర్వాసితులతో వాళ్ళ పునరావాసం కల్పించాలి కదా, అది జరగదు. మళ్ళీ అక్కడ కూడా వీళ్ళిద్దరే. కాబట్టి నేను ఈ ప్రాంతీయ పార్టీలుగా 2 ఒకరినొకరు అనుకునే క్రమంలో రాష్ట్రానికి జరగాల్సింది పూర్తిగా జరగలేదు. ఇప్పుడైతే కనుక ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అన్నీ బ్రహ్మాండంగా కామధేనులాగా కల్పవృక్షంలాగా వచ్చింది అంటున్నారు. కానీ ఏమొచ్చింది? ఏదో పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించమన్నట్టుగా ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తెచ్చుకునే సదుపాయం కలిగించారు. అవన్నీ ఎవరు కట్టాలి? ప్రజలే కదా కట్టాలి. రేపు కేంద్రం ఏం కట్టదు కదా. అందువల్ల ఈ ప్రాజెక్టుల చర్చకు కూడా అదే వర్తిస్తుంది. అందులో కీలకంగా ఈ విభజన ఇవన్నీ వచ్చినప్పుడు రాయలసీమ వెనుకబడతనం, ప్రకాశం జిల్లాలో వెలుగొండ, ఇట్లాంటి ముఖ్యమైనవి ఉన్నాయి ఎప్పటికీ. కాబట్టి చేసామంటే ఒక టైం బౌండ్గా కాలబద్ధమైన ప్రణాళికతో నిర్దిష్టమైన కేటాయింపులతో చేస్తే కుదురుతుంది తప్ప ఏ రోజుకి ఆ రోజు రాజకీయ చర్చ నుంచి బయటపడడం కోసం. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమన్నారు? రేవంత్ రెడ్డి అన్నాక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన గురువు అంటే గురువు అని ఒప్పుకోకపోతే వదిలేయండి, మార్గదర్శకుడు ఆయనే కదా. ఈయనకు మనతోనే ఇలాంటి చర్చల్లో చెప్పేవాడు ఆయన. ఏదైనా నేను చంద్రబాబుతో ఉంటేనేనండి, అందుకే ఉన్నాను నేను. కాబట్టి అలాంటి వ్యక్తితో ఆయనను నేను ఒప్పించి చర్చలకు తెచ్చాను అని రేవంత్ రెడ్డి తేలిగ్గా అవాస్తవం చెప్పరు కదా. అవును, చంద్రబాబు గారు నేను చెప్పలేదు, రేవంత్ నా మీద షరతు పెట్టలేదు, నేను ఖండించానని ఆయన ఏం ఖండించలేదు కదా. నిన్న ఆయన ప్రపంచ తెలుగు మహాసభలో మాట్లాడారు. నదీ జలాల గురించి
సాహిత్యం గురించి నేను కూడా మాట్లాడతాను. సాహిత్య సభల్లో నదీ జలాల గురించి ఎంత మాట్లాడతాను కాబట్టి ఎక్కువ మాట్లాడలేదు అన్నారు. కానీ ఏమన్నారు, 2 రాష్ట్రాలు బాగుండాలి, గోదావరి నదిలో చాలా జలాలు ఉన్నాయి, దాని మీద ఎంత కడితే అంత మంచిది. అప్పుడు కోనసీమలో ఎత్తిపోతల పథకం వచ్చినప్పుడు కేసీఆర్ శాసనసభలో స్వాగతించారు. ఓకే. కాళేశ్వరం కట్టినప్పుడు దాని ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఓకే. దాన్ని తెలుగుదేశం అభ్యంతరం పెడితే అప్పుడు మీరు ఒప్పుకున్నారని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. నిన్న కూడా కేసీఆర్ చంద్రబాబు గారు తెలుగు మహాసభలో మాట్లాడుతూ కాళేశ్వరాన్ని నేను స్వాగతించాను, గోదావరి మీద ఇంకా ఎన్ని కడితే అంత మంచిదని నేను అన్నానని ఆయన చెప్పారు. సో ఆల్సో పోలవరం కూడా అటువంటిది. ఇంకా సమస్య ఉంది, మీరు ఖండించట్లేదే అంటే నిజమే కదా, అంటే రేవంత్ రెడ్డి చెప్పింది నిజమే అన్న విషయం అయితే ఇక్కడ మీరు పరోక్షంగా అంగీకరిస్తున్నారు కదా, ఇంకా చర్చ ఏముంది. అయితే నిమ్మల రామానాయుడు మంత్రి కానీ అధికారికంగా అనధికారికంగా వాళ్ళు చెప్పింది కానీ ఏంటంటే అది తెలంగాణ అంతర్గత వ్యవహారం. తెలంగాణ అంతర్గత రాజకీయాల్లో బీఆర్ఎస్ని ఎదుర్కోవటం కోసం రేవంత్ రెడ్డి అంతర్గత దానికోసం అది చెప్పారు ఓకే అని చెప్పారు. కానీ అదే సమయంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి పూర్వ సహచరుడు, మాజీ మంత్రి, ఆయన రేవంత్ రెడ్డి గారు ఇలా చెప్పడం బాగా మంచిది కాదు అని ఆయన ఖండించారు. అని ఆయన మళ్ళీ ఖండించారు. ఇందులో ఏది తీసుకుంటావు కిషోర్? అవును, కరెక్టే కదా. ఇన్ని ఒక అరడజన్ చెప్పాను ఇప్పుడు. అవును, మీరు దాన్నే వీళ్ళు స్వాగతించిరి కాబట్టి ఇటు నుంచి వచ్చినప్పుడు ఒకటి చెప్తున్నారు, అటు నుంచి ఒకటి వచ్చినప్పుడు ఒకటి చెప్తున్నారు. ఆ పార్టీ ఉంటే ఒకటి చెప్తుంది, ఈ పార్టీ ఉంటే ఒకటి చెప్తుంది. ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మనిషి వయస్సు 100 ఏళ్ళు అయితే ప్రాజెక్టు వయస్సు 1000 ఏళ్ళు. అవును. సో ఒక 1000 ఏళ్ళు ఉండాల్సిన ప్రాజెక్టుల గురించి 1000 రకాలుగా మాట్లాడితే ఒకే రకంగా. కానీ అండి శ్రీశైలము మీరు అన్నట్టుగా ఇప్పుడు జూరాల్ ప్రాజెక్ట్ కట్టినా, శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టినా, నాగార్జున సాగర్ కట్టినా ఇన్ని గొడవలు అయితే లేవు కదా అప్పుడు. ఖచ్చితంగా లేవు. రాష్ట్ర అవిభక్తంగా ఉండటం ఒకటైతే ఖచ్చితంగా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉండేవి, ఆ తర్వాత పరిష్కారం చేసుకుని చేసేవారు రాజకీయంగా. అయితే అందులో మళ్ళీ ఎడమగట్టు కుడిగట్టు, దీన్ని త్వరగా పూర్తి చేశారు, దీన్ని ఆలస్యం చేశారు, అక్కడ నిర్లక్ష్యం, ఇట్లాంటి ఆరోపణలు ఖచ్చితంగా ఉన్నాయి. తప్పకుండా ఆంధ్ర తెలంగాణ విడిపోవడంలో ఈ అంశాలు ముఖ్య పాత్ర కూడా వహించాయి. కానీ ఈ స్థాయిలో, ఇంత తక్కువ స్థాయిలో ఆ చర్చలు జరగలేదు. కేంద్రం ఒకసారి ఉదాహరణకు ఒక రాష్ట్రం విడిపోయి ఒక రాష్ట్రానికి హామీ కింద పోలవరం కడతామన్నప్పుడు, రాజధాని పెడతామన్నప్పుడు కేంద్రం ఎంత బాధ్యతగా తీసుకోవాలి, దాన్ని చాలా త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కదా. అలాగే నదీ జలాలన్న సమస్య మీదే రాష్ట్రం 3 అంశాల్లో ఒక అంశంగా తెలంగాణ సాధించుకున్నప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎంత బాధ్యతగా వాటిని పూర్తి చేసి ఉండాలి. అవే అత్యంత వివాదాస్పదం, అత్యంత అవినీతి భరితం. అవును, ఈ రెండు కూడా వెంటాడు. కానీ ట్రిబ్యునల్స్ ఏవైతే వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రాజెక్టులు కట్టే ఆ కంపెనీలే కనుక లేకపోతే, ఓకే, అవి చాలా ఖరీదైన కంపెనీలు అయి ఉండకపోతే కనుక ఈ చర్చ కూడా ఉండేది కదా. అవి చాలా వరకు వాళ్ళే నిర్ణయిస్తారు. మీరు చూడండి, రీటెండరింగ్ పేరుతో జగన్ వచ్చాక కంపెనీలు మార్చారు. వాళ్ళే ఈ చేయి తీసి ఈ చేయి తీసి ఆ చేయి తప్ప వీళ్ళు మటుకు సర్వాంతర్యాములు. కానీ అండి మీరు చూస్తుంటారు, బచావత్ ట్రిబ్యునల్ కానీ, కేఆర్ఎంబి కానీ, గోదావరి రివర్ మేనేజ్మెంట్ కానీ, సో ఇవి సమగ్రంగా ఉపయోగపడుతున్నాయా? వాళ్ళు అసలు ఉపయోగిస్తున్నారా? ఆ కమిటీల్ని వాడుకుంటున్నారా? కమిటీలు అసలు వీటి మీద సమగ్రంగా ఏం చేయాలి, ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలనే విషయం మీద చర్చిస్తున్నారు అక్కడ? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోవటప్పుడు బచావత్ గడువు ముగిసిపోయే లోపల ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే మనకు మంచిది, లేకపోతే హక్కులకు ఇబ్బంది వస్తుందనే మాట ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి నడుస్తూ వచ్చింది. రాష్ట్రం విడిపోయాక కూడా అదే ఆ మాట చాలాసార్లు రైతు సంఘాలు, నీటిపారుదల నిపుణులు చెప్తూ వచ్చారు. కానీ ప్రభుత్వాలు దాన్ని ఏమి పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఏమీ చెవిన పెట్టలేదు. దానివల్ల ఆంధ్రప్రదేశ్ ఈ లోపల చుట్టూ ఉన్న కర్ణాటక లేకపోతే మహారాష్ట్ర వాటితో సమస్యలు కాకుండా అసలు ఆంధ్రప్రదేశ్ కూడా 2 అయిన తర్వాత వీటి మధ్యలో కొత్త సమస్యలు. ఇప్పుడు వాటి గురించి ఇప్పుడు ఒక ఆల్మట్టి గురించో అది వెళ్ళిపోయింది, బాబ్లీ గురించో ఇప్పుడు మాట్లాడే లేదు. అవన్నీ టేకన్ ఫర్ గ్రాంటెడ్ గా తయారైపోయింది. అంతే కదండి. కాబట్టి ఇప్పటికైనా కానీ అందుకే నేను అన్నా ఒక సమగ్రమైనటువంటి లేకపోతే అంకితమైనటువంటి పద్ధతి తీసుకుంటే తప్ప ఈ లోపల దేశంలో ప్రైవేటీకరణ వచ్చేసింది, కార్పొరేట్లు సర్వం శాసించే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా వాళ్ళ
వెసులుబాట్ల కోసం ఇప్పుడు ఉదాహరణకు లిఫ్ట్లు అనేది ఉందనుకోండి, ఈ కోనసీమలో లిఫ్ట్లే కొంతకాలం తర్వాత అవి ఎక్కడో చోట వినియోగించకపోతే ఆ కంపెనీకి చాలా భారీ ఖర్చు. అవును. ఇప్పుడు కాళేశ్వరం అయిన తర్వాత మళ్ళీ ఎక్కడో చేయకపోతే, ఎందుకంటే చాలా తెచ్చుకోవాలి కదా యంత్రాలు. ఎస్. కాబట్టి వాటిని మేపడానికి చాలా వాటిని అంటే ఆ యంత్రాలు బాహుబలి యంత్రాలు. బాహుబలి యంత్రాలు ఇవి కావాలి. ఉమ్. అంటే అవన్నీ నిర్ణయిస్తున్నాయి. సో ఒక పెద్ద స్టడీ చెప్పేది ఏంటంటే, అది మెట్రో అయినా, అది పెద్ద పెద్ద 6 లేను 4 లేను హైవేస్ అనేవైనా, ఉమ్. ఈ ఇన్ఫ్రా ప్రాజెక్టులు అనేవి ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. ఎస్. ఈ ఇన్ఫ్రా ప్రాజెక్టులు అసలు ఇక్కడ కనబడే వాళ్ళే ఉన్నారా, వీళ్ళ వెనక వేరే అంతర్జాతీయ పెట్టుబడులు ఉన్నాయన్నది కూడా మనం చెప్పలేం కానీ, అంటే ఉంటారు డెఫినెట్గా సంబంధాలు ఉంటాయి. వీళ్ళు చెప్పిన ప్రకారం ప్రభుత్వాలు నడుస్తున్న పరిస్థితి ఇప్పుడు ఉంది. మీరు 2 రాష్ట్రాల్లో కూడా అందుకే మనకు చాలా చిన్న చిన్నవి తీర్చలేరు, పెద్ద పెద్ద విషయాలు పెద్ద పెద్దవి చెప్పేస్తుంటారు. అవును. ఎందుకు? ఇప్పుడు బనకచెర్ల అనేది టోటల్గా ప్రైవేట్ ప్రాజెక్ట్. ఎవరి విజన్ అది? చంద్రబాబు గారు. బనకచెర్ల ఇప్పటి వరకు యూజర్ ఫీజులు అన్నారు, లేకపోతే టోల్ గేట్లు ఇచ్చారు, ఉమ్. ఇట్లాంటివి ఇచ్చారు. కానీ బనకచెర్ల అసలు ప్రాజెక్టే ప్రాజెక్టే కాదు. ప్రైవేట్ ప్రాజెక్ట్ అన్నారు. ఇప్పటివరకు దేశంలో కాదు, ప్రపంచంలోనే ప్రైవేట్ ప్రాజెక్ట్ లేదు. లేదు. కానీ ప్రైవేట్ ప్రాజెక్ట్గా దాన్ని కన్సీవ్ చేశారు కదా, దాని గురించి అంతా ప్రజెంట్ చేశారు కదా. అవును. దాని పర్యవసానం ఎలా ఉంటుందండి? ఇప్పుడు ప్రకృతి పర్యావరణం పాడవటం, ప్రైవేట్ తన చేతుల్లో తీసుకున్న తర్వాత ఇంకేముండదు, ఇంకా ఎవరు ప్రాజెక్ట్ ఉండదు. ప్రైవేట్ చేసిన తర్వాత ఇంకా మీకు ఏమవుతుంది? సో దట్ ఈస్ ది సిచ్యువేషన్. సో Okay. ఇన్ఫ్రా, బిగ్ ఇన్ఫ్రా, రైట్. బిగ్ ఇన్ఫ్రా అనేది ఇప్పుడు కమాండ్ని స్టేట్స్ ఏ స్టేట్ లో అయినా సరే, ఎక్కడైనా సరే, అన్ని చోట్ల ఉంది. ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా అందుకే కూడా మీరు సాధారణమైన ఆర్థిక సమస్యలు, ప్రజా కోణాలకు ఉమ్. ఇన్ఫ్రా రంగంలో ప్రకటించే అతి భారీ ప్రాజెక్టులకు పొంతనే ఉండదు. ఓకే. ఉహుం. ఎంత వాటి గ్రిప్ పెరిగిందంటే, ఇప్పుడు హైదరాబాద్లో మెట్రో రైలు ఉంది. ఎస్. మెట్రో రైలు మళ్ళీ రెండో దశ. ఇప్పుడు మీరు నాతో చర్చకు నన్ను పిలిచారండి, ఉమ్. సో మీకు ఈ విషయమే కాదు, నేను తర్వాత ఈ విషయం కూడా చెప్పాలనుకుంటున్నానండి, మీకు చెప్తాను. మీరు అవును. ఏమంటారు? ముందు నాకు చెప్పండి, తర్వాత మీ తర్వాత అంటారు. అలాగే హైదరాబాదు మెట్రో మొదటి దశ అయింది, అవును. రెండో దశ చేయాలండి అని ప్రభుత్వం, మేము చెయ్యమన్నారు వాళ్ళు. ఎస్. ఎలాంటి చేయమని ఉంది. ఎల్లని చెయ్యమని అన్నారు. అంటే ఏంటి, ఇంకా అంతా మీ శాసనమే కదా చేసినప్పుడు. మీరు చేసినప్పుడేమో మాకు ఈ ఖర్చులు చాలలేదు, ఇంత డబ్బులు కావాలి, ఇంత డబ్బు కావాలి, ఇంత స్థలాలు కావాలి, వెసులుబాటు కావాలంటే వాటికి ఒప్పుకున్నాం. రెండో దశ మళ్ళీ వేరే మెట్రో అని నేను తేగలుగుతానా? సహజంగా ఆలోచన. ఇంకోటి అంటే ఒకటి సార్, ఇందులో కూడా యా రాజకీయ జోక్యం లేదేమో, రాజకీయ జోక్యం ఉందేమో, అందుకని వాళ్ళు ఇంకా ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ ఫస్ట్ మెట్రో వాళ్ళు లైన్ వేయడానికి వాళ్ళకి ఎంత రాజకీయంగా వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారో అనుకోవచ్చు కదా. వాళ్ళు ఖచ్చితంగా తీసుకున్నప్పుడు ఉమ్. ఒకటి అయితే నిజమండి, గిట్టుబాటు కాస్త ముందు వెనక తప్ప అనేక రూపాల్లో దానికి బాగా రెమ్యూనరేటివ్ కాకపోతే కార్పొరేట్లు అంత భారీ ప్రాజెక్టులు టేకప్ చేయరు. అవును. రెండో విషయం, కమిట్మెంట్ ఎంతో కొంత ఉండాలి కదా వాటికి. ఉండాలి. కరెక్ట్. నేను ఎల్ఎన్టీ గురించి చెప్పట్లేదు, వీళ్ళు ఏమేమి పెట్టారు, కానీ ఇప్పుడు అసలు ఏ టర్మ్స్లో తీసుకున్నారనేది ఎవరినైనా స్పష్టంగా చెప్పమానండి. ఇప్పటికి తెలీదు. ఇన్ ప్రిన్సిపల్ అది రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి డబ్బులు ఇచ్చి ఏది మా ఇప్పటివరకు ఇచ్చిందంతా మా ఇదే కదా, ఎదురు ఇచ్చి దాన్ని తీసుకొని రెండో భాగాన్ని ఎలా అలైన్ చేస్తారో కూడా ఏం తెలియదు ఇప్పటికి. సో దిస్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. దాని విషయం ఉండొచ్చు ప్రైవేట్ ప్రాజెక్ట్, పీపీపీ మోడల్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అదే మొత్తం చాలా సంచలనాత్మకంగా ఉంది. పీపీపీలో మిగిలిన పీలన్నీ మిథ్య, ప్రైవేట్ అన్న ఒక్క పీనే పబ్లిక్, ప్రైవేట్ అనేది ఉండదు. ఓకే, పబ్లిక్ ఎక్కడ ఉండరంటారు, ఓన్లీ ప్రైవేటే. పార్ట్నర్షిప్, ప్రైవేట్ మాత్రమే శాసిస్తున్నారు, ప్రైవేటే మొత్తం అంతా. ఓన్లీ ఒక పీ గురించి మనం ఆలోచించాలి ఎప్పుడైనా సరే. సో అంటే మెడికల్ కాలేజీల వ్యవహారంలో కూడా అదే జరుగుతుందా? ఖచ్చితంగా. ఇప్పుడు ప్రైవేటీకరిస్తే కూటమి ప్రభుత్వానికి చాలా ఎక్కువ వ్యతిరేకత, అసంతృప్తి వచ్చింది ఏదైనా ఉంటే మొదటి విషయం అదే. కాదండి, ఇప్పుడు మొత్తం ప్రైవేటీకరిస్తే గనక గవర్నమెంట్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే దాన్ని ఎవరు భరిస్తారు? డాక్టర్లు ఎంతమంది ఉంటారు? పేదలు ఎంతవరకు అక్కడికి వెళ్ళి సౌకర్యాలు అవైల్ చేసుకోగలరు? ఖచ్చితంగా అందరూ కూటమి పార్టీలు తప్ప మిగిలిన వాళ్ళందరూ పీపీపీ మోడల్ను వ్యతిరేకించారు. మరీ ముఖ్యంగా వైద్య కళాశాలలకు సంబంధించి. అది కూడా కాకుండా ప్రభుత్వ రంగంలో పెట్టిన వాటిని, కొత్తగా పెట్టే వాటికి అనుమతి ఇస్తానంటే అది వేరే, అది కూడా కాదు. పెట్టిన వాటిని ఒక ఏడాది సీట్లు వదులుకొని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం, దీని మీద చాలా తీవ్ర నిరసన వచ్చింది. వైఎస్ఆర్ పార్టీకి కొంచెం ఊపిరి వచ్చింది, మళ్ళీ మనం చేయొచ్చు అంటే అదే. అప్పటి వరకు తిట్లు, కేసులు ఇవే సరిపోయినాయి. అది వచ్చాకే మళ్ళీ సంతకాలు, ఇది కొంచెం
ఈ మార్గంలోకి ఒకటి వచ్చారు. వైసీపీని వదిలేయండి, నిన్న వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి మాజీ మాజీ ఉపరాష్ట్రపతి చాలా జాగ్రత్తగా ఆయన కూడా ఎస్. ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు ఎంత జాగ్రత్తగా ఉంటారంటే మొన్న ఆరుద్ర స్టాంప్ విడుదల చేశారు హైదరాబాద్. నిన్ను వెళ్ళాం మేము, ఆరుద్ర మీద ఒక పుస్తకం వేసాం. ఓకే ఆరుద్ర గారితో నాకు బాగా ఉంది, రామలక్ష్మి గారి ఇంటర్వ్యూ కూడా నాకు చాలా ఇది ఓకే. కదా ఇవన్నీ. ఆయనకు ఒక పుస్తకం ఇచ్చాను, ఆయన చదివి వెంటనే లేఖ రాశారు మళ్ళీ, అది బాగుంది దాంట్లో అభిప్రాయాలు ఇవి ఇట్లాంటివి, అంటే అంత జాగ్రత్తగా ఉంటారు. చంద్రబాబు నాయుడుతో ఆయన సన్నిహిత్యం అది తెలిసిన విషయమే. ఆయన నిన్న ఏమన్నారు, పథకాలు సంక్షేమం ఇట్లాంటివి విద్య వైద్యం తిండి ఇలాంటి విషయాల్లో తప్ప ఎన్నికల కోసం చాలా విచక్షణ రహితంగా ఇచ్చి వాటి కోసం అప్పులు తెచ్చుకోవడం న్యాయం కాదన్నారు. మీరు వైద్యం అనేది అండర్లైన్ చేసుకోండి, వైద్యం అనేది ప్రభుత్వమే కల్పించాలి. వైద్యం కోసం ఆసుపత్రులు అక్కడ అన్ని సదుపాయాలు పెట్టి ప్రజలకు సేవ చేయాలన్నారు. పీపీపీకి ఇది ఒక విధంగా పీపీపీ మీద చేసిన వ్యాఖ్య కదా. సుజాతారావు గారు, కేఎల్ రావు గారు అమ్మాయి జాతీయ ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేశారు, పీపుల్స్ హెల్త్ మూవ్మెంట్ ఆమె నడుపుతుంటారు. ఆమె మొన్న హిందూలో సంపాదకీయ అని రాస్తూ పబ్లిక్ హెల్త్ కు పీపీపీ మోడల్ అక్కర్లేదు, అది అంత మంచిది కాదు ఆరోగ్యకరంగానే ఆమె రాశారు. అంటే సుజాతారావు గారి దగ్గర నుంచి వెంకయ్య నాయుడు గారి వరకు చెప్తున్నారు. ఇంకా గతంలో జగన్ వ్యతిరేకించి ఇటు వచ్చిన పివి రమేష్ ఆరోగ్య శాఖ కొంతకాలం ఆయన అలాంటి వాళ్ళు చెప్తున్నారు. జన విజ్ఞాన వేదికలు వైద్య సంఘాలు చెప్తున్నాయి. అసలు వైద్యం వైపున పీపీపీ ఏంటనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి కదా. ఇంకేముంది నిజంగా. కాబట్టి వెంకయ్య నాయుడు కూడా ఆమోదించలేదు దాన్ని పట్టుకొని అది చేయాలి, అది చాలా గొప్ప విషయం. సత్యకుమార్ గారేమో వెంకయ్య నాయుడు గారి శిష్యుడే వాస్తవానికి, ఆరోగ్య శాఖ మంత్రి అచ్చంగా శిష్యుడు. మనం నెల్లూరుకి వెళ్తే ఏ ఒక్కరికంటే ఎక్కువ సత్యకుమారే కనిపిస్తాయి మనకు. ఓకే. ఆయనేమో గట్టిగా ఈ చంద్రబాబుతో ఉన్నారు కాబట్టి ఆయన సమర్థిస్తున్నారు. కానీ నా పాయింట్ ఏమంటే రోడ్ల దగ్గర నుంచి ఆసుపత్రుల వరకు కూడా ప్రైవేట్ పరం చేయడం, ప్రైవేట్ పరం చేస్తామంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత జైల్లో తీసేస్తానంటే ఒక తీరు, మిమ్మల్ని తప్పకుండా జైల్లో పెడతాను. నిజంగా జైల్లో ఎలా పెడతాడు, దానికి ఏ చట్టాలు ఒప్పుకుంటే అది మనకు తెలియదు. కానీ ఆయన భయపెట్టాడు కాబట్టి వీళ్ళు రావట్లేదు. నిజంగా ఎవరు రాలేదు టెండర్లకు. దీనిలో రాజకీయ ప్రశ్న, శాసన ప్రశ్న రెండు వస్తాయి. రాజకీయ ప్రశ్న ఏంటంటే ఇంత 94% ఆధిక్యతతో కూటమి పాలన చేస్తున్నప్పుడు 11 సీట్లు కూడా లేని, ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డి భయపెడితే ఎందుకు అంత భయపడుతున్నారు ప్రశ్న వస్తుంది కదా. అంటే కాదు, దాంట్లో నైతికత ఎంతవరకు ఉందనే విషయం వాళ్ళకి తెలియాలి కదా. ప్రజలు మెచ్చడం లేదు, దానికి వ్యతిరేకత వచ్చిందని బాగా అర్థమైంది. అందుకనే కలెక్టర్ల సమావేశంలో కూడా పీపీపీ ఎంత అవసరమో చెప్తున్నారు. ఒక తారక మంత్రమా పీపీపీ అనేది? ఏమన్నా 2000 మనము 1900 ఏమన్నా జరిగిందా ఇట్లా ఎక్కడ పీపీపీ పద్ధతిలో ఏదన్నా మనం? ఎందుకండి ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడు ఇద్దరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే కదా జనార్దన్ రెడ్డి ప్రభుత్వం క్యాపిటేషన్ ఫీజులకు నిర్ణయం తీసుకుంటే ఆయన కుటుంబానికి కూడా ఒక కాలేజీ, వాళ్ళకి ఆల్రెడీ విద్యా సంస్థల సంప్రదాయం ఉంది కదా నెల్లూరు జిల్లాలో, వాక వీళ్ళకు నేదురుమల్లి వాళ్ళకు. ఆ అంశం మీదే ఆయన రాజీనామా చేశారు. అప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు విద్యార్థి యోజన ఆ కార్యాచరణ సమితిలో ఒక సభ్యుడు, నాయకుడు కూడా ఆయన. తెలుగు యువత అధ్యక్షుడిగా చేశారు. అసలు జనార్దన్ రెడ్డి ప్రభుత్వం ఆ పాయింట్ మీదే దిగిపోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఇటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. అందుకని ప్రైవేట్ మోడల్ అనే దాన్ని యథాలాపంగా, లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రపంచ గ్లోబలైజేషన్ వచ్చింది, విజన్ 2020, ప్రైవేట్ విజన్ అనేది అదేమి ఏ దేశానికి మేలు చేయదు. ప్రైవేట్ విజన్ వాళ్ళు చేసుకుంటే ప్రైవేట్ రంగమే వద్దా ఉండాలి. ఇదేమీ మన దేశం ఏమీ సోషలిస్ట్ దేశం ఏం కాదు కాబట్టి ప్రైవేట్ రంగము, ఇన్వెస్టర్స్, కార్పొరేట్స్ ఉంటారు, అది వేరే విషయం. కానీ దాని అర్థం ప్రతిదానికి మరి అమరావతిని కూడా ప్రైవేట్ పరం చేస్తారా? నిర్మాణం అది పెద్ద మాట అవుతుంది. రాజధాని ప్రైవేట్ పరం చెయ్యరు, కానీ ప్రపంచ బ్యాంకు అప్పు తెచ్చుకున్నాం కదా, అంతే కదా. అది ప్రపంచ బ్యాంకు ఒక టీముని పెట్టింది ప్రతి దాని మీద. యూజర్ దానికి మళ్ళీ మేము ఇచ్చిన అప్పుకు మళ్ళీ మాకు ఎలా వస్తుంది? ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక అప్పు అడిగానంటే మీరు ఎలా కడతారు చూపించాలి కదా. వీళ్ళు చెప్పారు అమరావతిలో ఇన్ని ఉన్నాయి, ఇట్లా జరుగుతుందని. ఇది కాదు, మీరు వీలైన ప్రతి చోట కూడా దీని మీద మళ్ళీ ప్రజల నుంచి తీసుకోగలగాలి. అందులో ముఖ్యమైనది యూజర్ ఛార్జెస్. అది రోడ్లు కావచ్చు,
కొన్ని సదుపాయాలు కావచ్చు ఇది చేస్తారంటే చేస్తామని చెప్పారు. Yes. ఇది దశల వారీ, అది కూడా మీరు మొదటి దశ పూర్తి చేస్తేనే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అవును, ఇస్తా విడుదల ఉన్నారు. చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ సమయంలో ఐ థింక్ 2 గంటల తర్వాత చంద్రబాబు నాయుడు గారు సిఆర్డీఏతో సమావేశం అవుతున్నారు. ఉమ్. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, కేటాయింపులు చేస్తారు. అంటే అమరావతిలో మిగతా వేటి కంటే ముందు ఈ కార్పొరేట్ కేటాయింపులు, ఉమ్. భూముల కేటాయింపులు ఇవి భారీ ఎత్తున జరుగుతున్నాయి. అందులో వేరే సందేహం లేదు. చాలా ఆశ్చర్యకరంగా విశాఖపట్నంలో, అమరావతిలో కూడా హోటళ్ళు కట్టడానికి, ఎస్, హోటల్స్ కట్టడానికి రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా భూములు ఇవ్వడం ఇదివరకు ఎప్పుడు లేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ 99 రూపాయలకి చాలా 99 మంది ఏం పైసలకి. ప్రశ్నిస్తున్నారంటే, గూగుల్ అనేవాడు హైదరాబాద్లో ఇన్ని కోట్లు పెట్టి భూమి కొన్నాడు, అతనికి మీరు విశాఖపట్నంలో భారీ తక్కువకి ఎందుకు ఇవ్వటం ఇవ్వాలి నామినల్ గానే ప్రశ్న, సత్వా కానీ అవును. ఇంకో అనేక కంపెనీలు ఉన్నాయి, ఒక 6 కంపెనీలు ఉన్నాయి. వీళ్ళందరికీ ఎందుకు ఇస్తున్నారు, మనం ఇక్కడ భూమి ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం అంటే, కాదు మన రాష్ట్రానికి అందరూ రావాలి కాబట్టి అది ఇదని వాళ్ళ అవసరం కోసం వస్తే రాయితీలు కల్పించండి, అది వేరే విషయం. కానీ అంతే కదా. కాబట్టి ఈ పీపీపీ మోడల్ అని నేను ఇందాక అన్నట్టుగా పిఈ మోడల్ అన్నది ప్రైవేట్ మోడల్ ఆఖరుకు ఇవి ఏదో భూములు ఇవ్వడం కాకుండా ఉన్న విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్ మోడల్ కిందకి మార్చేటంత పరిస్థితి వచ్చింది. ఇది చాలా ఇబ్బందికరమైంది. దీన్ని కాదంటే వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, ప్రతిపక్షం వాళ్ళు తిట్టుకోవడం, దాన్ని పక్కన పెట్టండి. అనకాపల్లిలో సిపిఎం నాయకుడు ఆయన అప్పలరాజు గారు అప్పలరాజుని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. పీడీ యాక్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్, ముందస్తుగా. ఎవరిని చేస్తారండి ముందస్తుగా? ఏదైనా ప్రమాదకరమైన వ్యక్తులను, ప్రజలతో నిరసన తెలిపేవాళ్ళు, ధర్నాలు ఉద్యమాలు చేసి వాళ్ళు ఎలా పీడీ యాక్ట్ కింద పెట్టాల్సి వచ్చింది? అంటే పీ మోడల్ అనేది పీకి డీ కలిసింది ఇక్కడ. పీకి డీ కలిసింది. ఎస్, ఈ పీ మోడల్ అనేది ఆఖరికి పీడీ మోడల్గా మారిపోయింది. అది చాలా. కానీ ఈ రోజుల్లో, ఈ మధ్య కాలంలో 2-3 రోజుల నుంచి భోగాపురం వ్యవహారం మీద ఎందుకంత రచ్చ జరుగుతుందండి? భోగాపురం నిజంగా ఎవరి మాడ్యూల్ అని అంటారు? అది క్రెడిట్ వార్ అంటున్నారు కదా. అదే క్రెడిట్ వార్ అని అంటున్నారు. నేను అదే అన్నా మొన్న. పరకాల ప్రభాకర్ గారు, మేము మాజీ జడ్జి గారు, రజనీ గారు కూడా వచ్చారు ఆ రోజు. ఓకే, ఓట్ చోర్ కాదు ఇది, ఓట్ హార్ ఓట్ చోర్ సర్ మీద చేస్తాయి. అవును, ఎస్ఐఆర్ మీద. అలాగే క్రెడిట్ వార్ కూడా అంతే. వాళ్ళు క్రెడిట్ చోర్ అంటే వీళ్ళు క్రెడిట్ చోర్ అని క్రెడిట్ వార్ లాగా ఇది తయారైంది. సార్ ఒకటి గుర్తించాలండి, ఇప్పుడు మన చర్చిలో ఏదైనా వచ్చిందంటే మీరు ప్రశ్న అడిగినందుక, నేను జవాబు చెప్పినందుక అంటే ఏం చెప్తారు? కలిస్తేనే ఒక ఇంటర్వ్యూ. అంతే కదా. అంతే కదా. ఇప్పుడు అలాగే ప్రభుత్వాలు కూడా ఒక కంటిన్యూషన్. అంతకుముందు 2014లో వైసీపీ వ్యతిరేకించింది, మళ్ళీ 2019కి వచ్చేసరికి దానికి నిధులు కావాలి, కొంచెం ఆలోచన. అవును, చేశారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఉన్నారు. కాబట్టి అందరూ లెక్కలోకి వస్తారు కదా. మీరు అన్నారు అసలు పలికేడిది భాగవతం అట, పలికించేది వాడు రామభద్రుడు అన్నట్టుగా అసలు కట్టేది వాడు గ్రంథి మల్లికార్జునరావు, జిఎంఆర్ వారు. అవును, జిఎంఆర్ ఇక్కడ అప్పటికి ఇప్పటికి కంటిన్యూషన్ చిన్న చిన్న తేడాలు, సమస్యలు వచ్చినా అధిగమించి వాళ్ళు కట్టారు. అంతేకాకుండా మా ప్రాంతానికి నేను ఏదో ప్రత్యేకించి చేయాలనుకుంటే నాకు ఉందని ఆయన కొంచెం సెంటిమెంటల్ కూడా చెప్పాడు. ఆయన కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ అది నడుస్తూ ఉంటుంది. సో ఈ సమయంలో శృతి మించి, ఏదో మాట వరుసకు మేమంటాం వేరు, కానీ శృతి మించి అసలు ఆ విమానాశ్రయం వచ్చిందని ఆనందించే అవకాశం కూడా ఇవ్వకుండా క్రెడిట్ వార్ లాగా మార్చేస్తే ఏం ఉపయోగం అంటే? ఏమవుతుంది? జగన్ చేసాడు, మేము చేసామంటే అయిపోయింది కదా. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఇస్తున్నారు కదా ఇతరులకు క్రెడిట్ ఎంతో కొంత. ఇప్పుడు 5 ఏళ్ల పదవీ కాలం మీదైనా వాళ్ళదైనా ఏం మాయమైపోదు కదా. కాబట్టి ఖచ్చితంగా భోగాపురానికి కూడా అంత భూమి అవసరమా, విశాఖపట్నం ఉన్నప్పుడు అవసరమా, ఇలాంటి చాలా ప్రశ్నలు వచ్చాయి. ఏదైనా అధికారం మీ దగ్గర ఉంది, విధానం తీసుకున్నారు, కట్టేశారు, ఎవరు వ్యతిరేకించలేదు కదా. కాబట్టి భోగాపురం అనేది నిన్న నాకు ఎవరో మామూలు అక్కడ ఆ ప్రాంతం పిల్లలు కనబడితే ఇక్కడ సాఫ్ట్వేర్ ఇట్లాంటి వాళ్ళు చెప్తున్నారు, చాలా వెల్కమ్ సార్, మా ప్రాంతానికి అది గేమ్ చేంజర్ అవుతుంది ఇట్లా అని. సో దానికి మేము చేయాల్సింది, నేను సైతం ప్రపంచాగ్నికి అన్నట్టుగా సమాధానం ఒకటి ఆహుతి ఇచ్చాను అన్నట్టుగా మేము చేయాల్సింది మేము చేసామని చెప్పే బదులు వాళ్ళు చేయలేదు, మేమే చేసాం వాళ్ళు చేయలేదు. అవసరమా సరే? భోగాపురంలో ఫైనల్ స్టేజ్. ఇప్పుడు ఉదాహరణకు విమానాశ్రయం ఉంటుంది, శంషాబాద్ తీసుకోండి, భోగాపురం ఎందుకు?
దానికి శంకుస్థాపన, భూములు, అనేక విషయాలు చంద్రబాబు హయాంలో జరిగి ఉండొచ్చు. కానీ రాజశేఖర రెడ్డి హయాంలో అది పూర్తయింది. రైట్. ఎవరికి ఇందులో నేనే అంటే మళ్ళీ రాజశేఖర ఎవరిని ఎవరు కాదు ఆయన అనలేదు అప్పుడు ఆ రోజున. నేను చెప్పేది అదే. అది ఎవరికి ఉండేది వాళ్ళకి అది ఉంటుంది. పివి నరసింహరావు హైవే ఉంది, మరి ఆయన కట్టింది. అవును, ఆయన పెట్టాడు. అది కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అది ఓపెనింగ్ అయింది. వెల్ అండ్ గుడ్. కాబట్టి ఇదేదో ప్రభుత్వం అలా అనుకుంటే ప్రభుత్వం ఇప్పుడు గతంలో ఇచ్చిన అమ్మఒడి కార్యక్రమాన్ని నువ్వు ఈ రోజున తల్లికి వందనం అని చెప్పి మరి మీరు మార్చుకుని మీరు చేస్తున్నప్పుడు అది క్రెడిట్ మీకు అవుతుందా లేకపోతే ఇప్పుడున్న పార్టీకి అవుతుందా? ఇలాంటి చాలా మంది ఆలోచిస్తారు కదండి ఆ రకంగా కూడా. అందుకనే ప్రభుత్వాలను ప్రభుత్వాలకు తేడా లేనట్టుగా ఆలోచించడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తాయి. రైట్. అది నేను అందుకు ప్రేమికులు మారుతారు కానీ ప్రేమ శాశ్వతం అంటారు. ఒకసారి అనార్కలి ఇది ఉండొచ్చు, ఇంకోసారి జవానీ దివానీ ఉండొచ్చు, ఇంకోసారి రఫూ చక్కర్ ఉండొచ్చు, ఇంకోసారి బాబీ ఉండొచ్చు. ఇవన్నీ టీనేజ్ లవ్ స్టోరీస్. అవును, కరెక్టే. ముద్ద మందారం ఉండొచ్చు, కానీ అన్నిట్లో ప్రేమ కథ నడుస్తూ ఉంటుంది. అలాగే ప్రభుత్వాలు పార్టీలు మారొచ్చు. అవును, కానీ ప్రభుత్వము, దేశము, రాష్ట్రము, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నట్టుగా ప్రభుత్వం అంటే ప్రజల ఎన్నిక అది. అంతేగాని వేరే వాళ్ళని గుర్తించకూడదు. అది సరికాదు. భోగాపురమైన ప్రాజెక్టులైనా తప్పుడు ఉక్కు ఫ్యాక్టరీకి తీసుకోమనండి, అదే బాధ్యత. అసలు ముట్టుకోవట్లేదు. వాళ్ళు ఉన్నారు కేంద్రంలో, ఎవరు తీసుకోరు. ఎవరి బాధ్యత అంటే గతంలో ఇగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇది ఈ రోజున అది ప్రైవేటైజ్ అవుతుందని చెప్పి మాట్లాడారు. మరి వచ్చిన తర్వాత ప్రైవేటైజేషన్ ఆపారా అంటే లేదు కదా. దాన్ని సేమ్ లాజిక్ అప్లైస్ టు ది అదర్ సైడ్ ఆల్సో. అది నేననేది అది. వైసీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. బీజేపీ అనే దాన్ని కూడా ఒకదాన్ని గుర్తించాలి. అది కూడా ఉంది. అసలు నిర్ణేత లేకపోవడం వల్ల ఏపీకి వచ్చిన ఒక పెద్ద సమస్య అది. సో అమరావతి త్వరితంగా పూర్తి కావాలి. అక్కడ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. రాజధాని లేని రాష్ట్రం అయిపోతుంది. అయింది. అది మంచి పరిస్థితి కాదు. కానీ ప్లాన్ ఏతోనో ప్లాన్ బీతోనో అది పూర్తి చేయండి. నేను జగన్ హయాంలో కూడా నేను చెప్తూ వచ్చింది అదే. ప్లాన్ ఏ అయింది, మీకు ఇష్టం లేదు ప్లాన్ బీతో కట్టండి, అంతేగాని మొత్తానికి మూలకు పెడితే ఉపయోగం ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చి కూడా మళ్ళీ 18 నెలలు అవుతుంది కదా. అవును, ఇప్పుడు కూడా మళ్ళీ అవే సమస్యలు. అంతే, మొత్తం అవే సమస్యలు. మళ్ళీ ఇన్నిసార్లు ఎందుకు కూర్చోవాల్సి వస్తుంది? ముఖ్యమంత్రి 2015-16లో కన్సీవ్ చేసింది. ఇప్పుడు మొదటి దశ అయిపోకముందే రెండో దశ భూసేకరణ, మూడో దశ భూసేకరణ, మళ్ళీ అక్కడ ఒక విమానాశ్రయం. ఇప్పుడు భోగాపురం సంతోషించే లోపలే ఇక్కడ అమరావతి విమానాశ్రయం, దీని గురించిన మళ్ళీ చర్చ. సో ఇదంతా కొంచెం ఇదే పిపిపి మోడల్. ఎందుకంటే వాళ్ళు గొంతు మీద కూర్చుంటారు, వెంటబడతారు. ఓకే, రైట్, పూర్తి చేయమంటారు. శంషాబాద్ కూడా సూత్రం ఉంది. ఇప్పుడు బేగంపేట ఉన్నప్పుడు ఉన్నంత సింప్లిసిటీ అవి లేవు. ఉపయోగపడతాయి, అది వేరే విషయం. ఇంకొక చిన్న విషయం అడుగుదాం అనుకుంటున్నా. అసలు ఈ సర్ అంటే ఏంటండి? ఏం చేద్దామని అనుకుంటోంది కేంద్రం సర్ మీద? సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నారు కదా. నేను మొన్న చెప్పా, సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రిమూవల్ ఆఫ్ ది ఓట్స్, నాట్ రివిజన్ ఆఫ్ ఓట్స్. అదే, ఇట్ ఇస్ ఎ రిమూవల్ ఆఫ్ ఓట్స్. ఎందుకంటే మనం ఎక్కడ చూసినా కానీ లక్షల ఓట్లు తీసేశారు, కోట్ల ఓట్లు పోయాయి, ఇలాంటి ప్రశ్నలే చూస్తున్నాం. కానీ ఓట్లు కలిపారు అని మనం లేదు. ఒక మహారాష్ట్రలో మటుకు ఆర్టిఫిషియల్ గా ఎన్నికలకు చాలా ముందు కలిపారు, అది కూడా అంత కృత్రిమంగా కలిపారు. కాబట్టి కలిపినా తీసేసినా ఇది శాసనబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కాకుండా ఒక విధమైన రాజకీయమైన ఆదేశాలతో జరుగుతుంది. దాని పేరే సర్ కదా. సర్ అన్న పేరే ఆ విధంగా పెట్టారని కూడా ఎస్ సార్ అని చేస్తున్నట్టుగా ఇది ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వీటిలో కూడా, ఇక్కడ ఈ రాష్ట్రాల్లో కూడా చేస్తున్నారు. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ లో కూడా చేస్తున్నారు. ఐ మీన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా చేస్తున్నారు. కానీ దానికంటే ముందు శాసనసభ ఎన్నికలు జరగాల్సిన బెంగాల్లో, కేరళలో, తమిళనాడులో ప్రాధాన్యత ఇచ్చి చేస్తున్నారు. వాళ్ళ కీలకమైన ఉత్తరప్రదేశ్లో, గుజరాత్, ఇప్పుడు 12 రాష్ట్రాల్లో ఇప్పుడు జరుగుతుంది. 12 రాష్ట్రాల్లో జరుగుతుంది. దీనికి సంబంధించి రాజ్యాంగంలో 2 రకాలు, స్పెషల్ రివిజన్ ఎస్ఆర్, ఇంకోటి సమ్మరీ రివిజన్. ఓకే, జనరల్గా మీకు మీడియాలో మీకు తెలుసు, మనం ప్రతిసారి ఎన్నికలు అన్నప్పుడు అంతా దొంగ ఓట్లు చేర్పించారని, అదని చేర్పించారనే చర్చ జరుగుతుండేది. అక్కడ ఇన్ని ఓట్లు ఎట్లా వచ్చాయి ఈ పద్ధతిలో, ఎందుకు మొన్న జూబ్లీ హిల్స్ దాంట్లో 18,000 ఓట్లు అని కూడా వచ్చింది. అలాగే మనం సినిమా థియేటర్లకు వెళ్తే కూడా మీ వయసు 21 ఏళ్ళు నిండిందా, 18 ఏళ్ళు నిండిందా, మీరు వెంటనే చేరండి, ఈ ఫలానా చోట్లంతా కూడా మేము కేంద్రాలు పెట్టాము, అక్కడికి వెళ్ళి నమోదు చేసుకోండి. ఇట్లాంటివే మనం చేర్పించడం మీద స్ట్రెస్
ఇన్క్లూజన్ మీద ఉండేది, నాట్ ఎక్స్క్లూజన్ గతంలో. రైట్. ఏమండి, ఎవరైతే నార్మల్గా భారతీయ వాసులు అయి ఉన్నారో వాళ్ళందరికీ ఓటు హక్కు ఇవ్వాలని భారత రాజ్యాంగం చెప్తోంది. రైట్. అవును. ఇది దీన్ని ఇప్పుడు సరళలో ప్రత్యేకించి చేస్తుంది ఏంటి వీళ్ళు, దీనికి సంబంధించి ముందుగా చెప్పకుండా, తగిన నోటీస్ ఇవ్వకుండా, వాళ్ళు మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం ఇవ్వకుండా రిమూవల్. అంటే అక్కడ బంగ్లాదేశీయులు చాలా మంది అక్కడ అదే, ఉన్నారు, చొరబడ్డారు. దట్స్ వాట్ నేను దానికే వస్తున్నా. ఎస్, బంగ్లాదేశీయులు కూడా దాని మీద నిన్న మొన్న పరకాల ప్రభాకర్ గారు కూడా చెప్తున్నారు. బీహార్ లేదా అస్సాం, బంగ్లాదేశీయులు ఎక్కువ చొరబాడే అవకాశం ఉన్నది ఎక్కడ, అస్సాము, బెంగాల్, వెస్ట్ బెంగాల్. రైట్. అస్సాంలో చేయడం లేదు, అసలు అస్సాంలో సర్ర అనేది చేయడం లేదు. దానికి ఏదో కారణం, అప్పుడు ఇంతకుముందు ఏదో ఒకసారి చేశారనే కారణం చెప్పి అస్సాంలో సర్ కాకుండా ఎస్ఆర్ కాదు ఐ తీసేశారు. జస్ట్ రివిజన్ మాత్రమే చేస్తున్నారు. దిస్ ఈజ్ నెంబర్ 1. సరే, మీరు అడిగిన దానికి సమాధానం. మామూలుగా రాజ్యాంగ రీత్యాగాను ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఎన్నికల చట్టాలు వీటి ప్రకారం ఒక జనరల్ రివిజన్ చేయాలి. చనిపోయిన వాళ్ళు ఉంటే తీసేసేయటం, చనిపోయిన వాళ్ళు ఎట్లాగో వచ్చి ఓటేరు. రెండోది, కొత్తగా 18 ఏళ్ళు దాటిన వాళ్లకు ఓటు హక్కు కల్పించి వాళ్ళకు అవకాశం కల్పించడం, ఇది దాని ప్రధానమైన ఉద్దేశం. ఇది తగిన నోటీస్తో సాధారణంగా చేయమన్నారు. కానీ 2025 జూలైలోనో ఏదో బీహార్ ఎన్నికలు జరుగుతుంటే ఒక్క నెల నోటీస్ ఇచ్చి 7 కోట్ల మంది ఓటర్లు ఉన్న రాష్ట్రంలో ఒక్క నెలలో మేము చేస్తాం, ఎలా తీస్తారు, ఎలా చేస్తారు, ఎలా చేశారు? పోనీ 65 లక్షల ఓట్లు తీసేశారు. 65 లక్షల ఓట్లు. ఎందుకు? బీహార్ అంటే వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ చిరునామాలు లేరు. ఇప్పుడు మీ ఆఫీస్లో ఎవరన్నా ఉంటారు, ఇప్పుడు ఎవరన్నా అడిగితే వచ్చి ఇప్పుడు లేరు కాబట్టి లేరు అని నేను రాసుకుంటే ఎలా కుదురుతుంది? బీహార్ ప్రత్యేక పరిస్థితి ఏంటి? ఇప్పుడు హైదరాబాద్లో ఏ భవనం కట్టే దగ్గరికి వెళ్ళినా మనకు బీహార్ లేబరు, ఒరిస్సా లేబరు, 39% బీహారీలు ఎప్పుడు వలసలో ఉంటారు. అనేక మంది పేదరికంలో ఉంటారు. వీళ్ళని 11 పత్రాలు చూపించమన్నారు, 11 డాక్యుమెంట్స్. మనం ఓటు వేయడానికి వెళ్తే ఏం చేస్తామండి? మన ఆధార్ కార్డు, లైసెన్స్, ఆధార్ కార్డు, ఇంకొక పేమెంట్ పే స్లిప్, ఇట్లా ఒక 5-6 రకాలు కదా. ఈ 5-6 రకాలతో మనం 2024 వరకు ఓట్లు వేసాం కదా. హఠాత్తుగా 2025 జూన్ నాటికి 5-6 రకాలు కాకుండా ఇంకొక 6 కలిపి అందులో నుంచి 5-6 తీసేయడం ఎందుకు జరిగిందండి? ఆధార్ కార్డు ఎందుకు పెట్టలేదు? అసలు ఆధార్ కార్డు భారతదేశ గర్వకారణం, అసలు ఆధార్ అనే చెప్పారు కదా, మీరే కదా చెప్పారు. ఆధార్ కార్డుని ఎందుకు తీసేశారు? సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఆధార్ కూడా ఇవ్వచ్చు అన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నాక, ఎస్ఐఆర్లో జోక్యం చేసుకుని ఆధార్ కార్డు కూడా ఇవ్వచ్చు. ఈ 11 పత్రాలు ఏమో అడిగాము మేమంటే ఆధార్ కార్డు ఎందుకు పెట్టలేదని వాళ్ళు అడిగారు. ఏమన్నారంటే జడ్జీలు, నా దగ్గరే లేవు ఆ 11 పత్రాలు, వాళ్ళు ఏమి ఇస్తారు, వలస కార్మికులు తిరిగేవాళ్ళు ఎక్కడెక్కడో ఎక్కడ ఉంటారో కూడా తెలియదు అన్నారు. కాబట్టి ఈ పత్రాలను పెట్టిన తీరులో కానీ జడ్జి గారు అన్నారు మొన్న, మాజీ జడ్జి గారు ఏమని అంటే, ఎక్కడైనా కానీ ఒక వ్యక్తిని ఒక చోట ఉన్న అవకాశం తొలగించేటప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం తీసుకోవాలి. కరెక్ట్. ఇప్పుడు ఓటర్లు తొలగించేటప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం తీసుకోవాలి కదా, అవకాశం కూడా ఇక్కడ లేదు. సమ్మరీ రిమూవల్, ఎవరెవరిని తొలగించారు చెప్పండి అని అడిగింది సుప్రీం. దానికి కూడా లేదు, అది కూడా చెప్పమన్నారు. చాలా ఒత్తిడి పెట్టిన తర్వాత ఏ బూత్లో తొలగించారో అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి అన్నారు. మీరు ఏవి తొలగించారో తెలిస్తే కదా ఏ బూత్లోకి ఎవరు వెళ్ళాలో. కిషోర్ ఓటు తొలగించామని కిషోర్కి తెలిస్తే కిషోర్ తన పాత బూతో కొత్త బూతో వెళ్తాడు, కిషోర్కి తెలియదు కదా. అవును. కాబట్టి చాలా కుట్రపూరితంగా ఓ పథకం ప్రకారం జరిగింది అనడానికి తమిళనాడులో 97 లక్షల ఓట్లు తొలగించారు. 97 లక్షలు. బెంగాల్లో దాదాపు 1 కోటి పైన. ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఒక సమస్య ఎదుర్కొంటున్నామని ప్రకటించారు. అదేంటంటే 2 కోట్ల మందికి సంబంధించి పత్రాల్లో మ్యాచింగ్ కుదరట్లేదంట. మ్యాచింగ్ అంటే వాళ్ళ వయస్సు, సన్ ఆఫ్, లేకపోతే వైఫ్ ఆఫ్, లేకపోతే ఏజ్, ఇవన్నీ ఉంటాయి కదా. వీళ్ళు చూపించే వాటికి వీటికి మ్యాచింగ్ కుదరట్లేదు అన్నారు. మ్యాచింగ్ అసలు ఇవన్నీ చేయమన్నారా మిమ్మల్ని రాజ్యాంగంలో? ఆర్డినరీ సిటిజన్కి మీరు ఇవ్వండి, కాకపోతే వెళ్ళండి. ఇక్కడే కీలక ప్రశ్న ఏమొస్తుందంటే, మీరు అడిగిన పౌరసత్వం, బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చారు, విదేశీయుల్ని చొరబాటుదారులను చాలా తొలగిస్తున్నాము అది ఇది అన్నారు.
బీహార్లో ఎంతమంది విదేశీయులు తొలగించబడ్డారు ఈ 65 లక్షల్లో? ఓకే. అంటే అధికారికంగా చెప్పలేదు కానీ వర్గాలు, సోర్సెస్, మన మీడియా భాషలో సోర్సెస్, ఎలక్షన్ కమిషన్ సోర్సెస్ చెప్పిన ప్రకారం 1000 మంది. ఈ 1000 మందిని తనిఖీ చేస్తే అందులో తేలినవి 100. 100లో కూడా సూక్ష్మ పరిశీలన చేసిన తర్వాత మిగిలినవి 5. పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోల వాళ్ళే ముగ్గురు అని, 2 చెప్పబోయి ఒకవేళ అన్నట్టుగా సున్నా చుట్టాడని. అంటే 0.5 ఇద్దరండి, ఇద్దరిని మటుగా దీనికి కనిపించింది అన్నదాన్ని. ఈ చొరబాటుదారులు 1000 మందిలో ఇద్దరు, మొత్తం మీద 1000లో ఓవరాల్ గా ఇద్దరిని తొలగించారు. అసలు అస్సాం గురించి అయితే అసలు లేదు. కాబట్టి ఉత్తరప్రదేశ్ అయితే కనుక ఇప్పుడు ఇంకా ఉత్తరప్రదేశ్ పూర్తి కాల. అవును, 2.9 కోట్ల మంది చాలా రకాలుగా ఉన్నారు అని వాళ్ళకు వస్తే ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇంకొక వారం పరిశీలించి మనం నిర్ణయం చేద్దాము అంతే. అంటే సర్ర అనేది ఎంత భయంకరమైందంటే ఇది బ్లడ్లెస్ జినోసైడ్ అన్నారు కదా, రక్తపాత రహిత నరమేధం అన్నట్టుగా ఇది ఒక పెద్ద దీనిలాగా ఇది జరుగుతుంది. 2.9 కోట్ల ఓట్ల గురించి వస్తే వారం రోజులు ఇప్పుడు వ్యవధి తీసుకున్నాం. తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. మిగతా రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఒక 10 కోట్ల ఓట్లు తొలగించబడ్డాయి. అంటే దాదాపు ఒక దేశం జనాభా కంటే కూడా చాలా ఎక్కువ. ఒక్కసారిగా జనాభాలో పొందికలో కూడా ఇంత తేడా ఎలా వస్తుందండి? అవును, ఖచ్చితంగా. అందుకే దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ రిమూవల్ అని చెప్పాలి. అయితే ఎలా జరిగిపోతుంది, ఎవరేం చేయట్లేదా? ఒకటి సుప్రీంకోర్టు ముందు ఉంది. సుప్రీంకోర్టు కూడా ఏమందంటే మిమ్మల్ని ఏం అడిగినా కానీ మీరు టెక్నికల్ రిప్లైస్ ఇస్తున్నారు కానీ అన్ని మానవీయమైన సమాధానాలు ఇవ్వట్లేదు. ఎక్కువగా తొలగించబడలేదు, 5% లోపలే ఉంది. ఇంత అంటే పేర్లు చెప్పండి, మనుషులు చెప్పండి, రక్తమాంసాలతో చెప్పండి అని వాళ్ళు అడిగారు. సుప్రీంకోర్టు వైఖరి కూడా తాజాగా ఇప్పుడున్న ప్రధాన న్యాయమూర్తి గారు సూర్యకాంత్ గారు, జస్టిస్ సూర్యకాంత్ మొన్న ఏమన్నారంటే ఈసారికి ఈ ప్రక్రియ అయిపోయాక మేము విచారిస్తాము అన్నారు. అవును, ఈసారి ఇప్పటికీ జరిగిపోయింది కదా. కీలకమైన రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు ఇంకా తర్వాత విచారించి ఏం చెప్పినా అది ఈ ఎన్నికలకు అయితే పనికిరాదు. మోస్ట్ క్రూషియల్ క్వశ్చన్, లోక్సభ ఈ సమస్యను సర్ అనే పేరుతో చర్చించలేదు. 3-4 రోజులు నిరసనలు అయిన తర్వాత ఎలక్షన్ రిఫార్మ్స్, ఎన్నికల సంస్కరణలు అన్న పేరుతో మాత్రమే చర్చించింది. చర్చించినప్పుడు హోంమంత్రి అమిత్ షా గారు ఏమన్నారంటే, we don't want the prime minister and chief minister of the country to be elected by illegal infiltrators. చొరబాటుదారుల చేత ఈ దేశ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఎన్నిక కాబడ్డం మాకు ఇష్టం లేదన్నారు. అయ్యా, 2024లో మీరు ఎన్నికైంది ఈ ఓట్ల జాబితాతోనే కదా, 2019లో మీరు ఎన్నికైంది ఈ ఓట్ల జాబితాతోనే కదా, 2014 వదిలేండి, 2024 మొన్ననే కదా. 2024లో ఎన్నికైన ప్రభుత్వము జూన్లో, అంటే కేవలం ఒక 5-6 నెలల స్వల్పకాలంలోనే అసలు అలా ఎన్నిక అవడానికే వీల్లేదు, వాటన్నిటిని తీసేస్తామంటే ఇందులో రాజకీయ ఉద్దేశము, రాజకీయ వ్యూహము చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా. అన్ఫార్చునేట్లీ ఈ దేశంలో రాజకీయ పార్టీలు వీటి పట్ల ఒక ఖచ్చితమైన వైఖరితో లేవు. ఎందుకు మిగతా చోట్ల కంటే ఇందాక నేను చెప్పినట్టు తెలుగు రాష్ట్రాలు వైసీపీ, జనసేన, తెలుగుదేశం, బీఆర్ఎస్ వీళ్ళందరూ ఎన్నికల కమిషన్ కలిశారు. ఏ ఒక్కరూ దీన్ని సంపూర్ణంగా వ్యతిరేకించలేదు. తెలుగుదేశం అంటే కూటమిలో ఉంది, జనసేన కూటమిలో ఉంది. తెలుగుదేశం అంటే తొందరగా చేయండి అని ఒక మాట చెప్పారు కానీ అంతకు మించి వాళ్ళు చెప్పలేదు. వైసీపీ వాళ్ళు ఓకే, బీఆర్ఎస్ వాళ్ళు ఇతర విషయాలు చెప్పి వచ్చేసారు. కాబట్టి ఈ రాజకీయ పార్టీలు, మమతా బెనర్జీ మటు కేసు వేస్తానంటున్నారు, డిఎంకే వాళ్ళు కేసు వేసారు. ఏమేసినా అది ఈ రౌండ్ అయిపోయిన తర్వాత అది అమల్లోకి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద పరిణామం అవుతుంది. సైమల్టేనియస్గా ఈ పెద్ద పెద్ద మంత్రులు, అమిత్ షా కానీ ఈ ప్రధానమంత్రి కూడా బంగ్లాదేశ్ చొరబాటుదారులను రానివ్వం అని రోజు చెప్పడం, అంతకుముందు పౌరసత్వ చట్టంలో విదేశాల నుంచి వచ్చిన హిందువులకు పౌరసత్వం ఇస్తాము, నాన్ హిందూస్కి ఇంకా చెప్పాలంటే ఓన్లీ ముస్లిమ్స్కి, మిగతా ముస్లిమ్స్కి మటుకు కల్పించమని చెప్పడం వాళ్ళు 1-2 సార్లు చెప్పుకున్నారు. ఈ ఎన్నికల ఈ సమయంలో కూడా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మేము మొత్తం ప్రక్షాళన చేస్తాం, ఒక్క చొరబాటుదారు. కాబట్టి ఇక్కడ ఈ సమస్య ఓట్ల తొలగింపు,
ప్రజల తీర్పు తారుమారుతో పాటు బం- జాతీయత yes. జాతీయత మతం అన్న కోణంలో కూడా పెద్ద గండి దేశంలో ఒక పెద్ద విభజన తీసుకొచ్చే ఒక పెద్ద పరిస్థితి కనిపిస్తుంది. Hmm. దీనికి మీరు ఈవీఎంల సమస్య కూడా తోడు చేస్తే Yes. అంతే కదా. ఈవీఎంల మీద వచ్చిన ఆరోపణలు అవి పరిష్కారం కాలేదు. కాబట్టి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎన్నికల కమిషన్ ఎలా ఏర్పాటు అవుతుంది? Yes. ఎన్నికల కమిషన్ ఏర్పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా చేయాలి అని తీర్పిస్తే దాన్ని పక్కన పెట్టేశారు. ఎన్నికల కమిషనర్లు ఏమైనా పొరపాట్లు చేసినా వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి అవకాశం లేకుండా చట్టాన్ని సవరించారు. కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా పూర్తిగా అధికారంలో ఉన్న పార్టీకి హస్తగతం అయిపోయింది. సో ఈ విధంగా భారత ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయత ఒక పెద్ద సవాల్గా మారింది. సుప్రీంకోర్టు అంతిమంగా ఏం తీర్పు ప్రజాస్వామ్య దేశం అతిపెద్ద ప్రజాస్వామ్యంలో, ఎందుకంటే మన లోక్సభలో ప్రతిపక్ష సభ్యులు బహిరంగంగా చెప్పారు, ఈ మాట చెప్పారు. ఇంకో మాట కూడా అన్నాడు మన మిత్రుడు సరదాగా, బీజేపీ యువ మోర్చా, బీజేపీ మహిళా మోర్చా లాగా బీజేపీ ఎన్నికల మోర్చా ఇదని. కాబట్టి నిజంగా అలా అయిందా లేదా, ఈ ఎన్నికల ఫలితాలు, రేపు సుప్రీంకోర్టు తీర్పు, వీటిని గురించి చాలా లోతుగా దీన్ని చర్చించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సంఘానికి పౌరసత్వం చెక్ చేసే అధికారం లేదు. భారత రాజ్యాంగం 324 నుంచి 326-27 వరకు ఎన్నికల సంఘం పనులన్నీ చెప్తుంది. ఎక్కడ ఎన్నికల సంఘం పౌరసత్వం చెక్ చేసి పౌరులైన వాళ్ళకి ఓట్లు ఇవ్వాలని చెప్పట్లేదు. మనం కూడా ఓటు వేయడానికి పోయినప్పుడు మన ఐడెంటిటీనే చూపిస్తున్నాం, కానీ అవును పౌరసత్వ కార్డు మనం చూపించమని ఇంతవరకు నేను ఒక 40 ఏళ్ళ నుంచి ఎవరు అడగలేదు. కాబట్టి ఇవి రాజ్యాంగ అతీతంగా రాజకీయ అవసరాల కోసం తెచ్చింది. అంటే మొత్తానికి అయితే కనుక ప్రజాస్వామ్య దేశాన్ని ఆ రకంగా ప్రజాస్వామ్య దేశంగానే నిలబెడతారా, లేకపోతే దానికి రూపురేఖలు ఏమన్నా మార్చే అవకాశం? ప్రజాస్వామ్యం అంటే మరి ముఖ్యంగా భారతదేశం భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న విశ్వాసాలు అన్నిటితో కూడినటువంటి దేశం. చట్టపట్టాలు పట్టుకొని దేశస్తులందరూ నడవవలను అని గురజాడ లాంటి వాళ్ళు చెప్పినటువంటిది. కానీ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ గారు ఈ మధ్య మాట్లాడుతూ కాన్స్టిట్యూషన్ నీడ్ నాట్ బి చేంజ్డ్ టు అనౌన్స్ దట్ ఇండియా ఈజ్ ఎ హిందూ కంట్రీ అన్నారు కదా. సో భారతదేశం హిందూ దేశం అని ప్రకటించడానికి రాజ్యాంగాన్ని పెద్దగా మార్చాల్సిన అవసరం లేదు, ఇది ఇస్పో ఫ్యాక్టో సహజంగానే ఇది హిందూ దేశం అనే ఒక మాట అయితే ఆయన చెప్పుకున్నారు. ఒకటి హిందూ అన్న దాంట్లో ఆర్ఎస్ఎస్ పదాల్లో అర్థం ఏంటంటే అన్ని మతాలు కలిసి ఉన్నదే హిందూ మతం అని అంటున్నారు వాళ్ళు. ఆ మాట వేరే మతాలు అనాలి. ఇది ఇప్పుడు నేను మాట్లాడితే అందరు మాట్లాడినట్టే నేను కాదు కదా చెప్పాల్సింది. కిషోర్ గారు చెప్పాలి, ఇంకొక రామారావు గారు చెప్పాలి, ఇంకో కృష్ణారావు గారు చెప్పాలి. కానీ నేను అందరికీ ప్రాతినిధ్యం వహిస్తానని నేనే చెప్పుకుంటే అది కరెక్ట్. ఎవరైనా ఎలా ఒప్పుకుంటారు? అది ప్రజాస్వామ్యం కాదు. రెండవది, అలా అయితే మరి వేరే పేరు ఎందుకు తీయట్లేదు మీరు? మీ నోట్లో నుంచి హిందూ 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 అనే పేరే వస్తుంది, కానీ ముస్లిం, క్రైస్తవ అనే పేరు కూడా రావాలి. పెద్ద సబ్జెక్ట్ లేండి దాంట్లో. నేను ఇంతవరకే అంటున్నాను, మిగతా అనడం లేదు, ఇంతవరకే అంటున్నా. మీరు నిజంగా అన్నిటికీ ప్రాతినిధ్యం వహిస్తే మేము అన్ని మతాలకు కూడా చేస్తాము, మా దేవాలయంలో అందరి బొమ్మలు పెట్టుకుంటాము, వాళ్ళ వాటిలో కూడా అందరివి పెడతాము అని చెప్తే అప్పుడు ఈ సమస్య ఏం రాదు, చట్టపట్టాలు పట్టుకొని. కానీ నేనే అందరికీ, ఇప్పుడు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఏ దేశంలో అయినా అందరికీ నేనే ప్రతినిధిని, అందుకని అన్నీ నాకే పెట్టండి అన్న పద్ధతి చాలా అమలైంది. అది వద్దనే కదా ప్రజాస్వామ్యం తెచ్చుకున్నాము. భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏమంటే స్వతంత్రంతో పాటే మనము సార్వత్రిక వయోజన ఓటింగ్ హక్కు ఇచ్చాం, యూనివర్సల్. ఇంకా దానికి ఏం మినహాయింపులు మనం పెట్టలా, దానికి మతము, కులము, ప్రాంతము, యూనివర్సల్, సార్వత్రిక. నిజంగా ఒక పెద్ద విప్లవాత్మకమైన నిర్ణయం అది. అలాగే సామాజిక న్యాయం ఒక 4 మూల స్తంభాలు, లౌకిక తత్వం, సమాఖ్యతత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం అనే ఒక 4 మూల స్తంభాలు పెట్టుకున్నాం. వీటిని పోగొట్టుకున్నాక భారతదేశం ప్రజాస్వామ్యం ఉండదు, ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అంత సంబంధం కలిగి ఉన్నాయి. అందువల్ల భారత ప్రజాస్వామ్యానికి సమస్య లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఇది ఎక్కడికి పోయింది చివరకంటే వెనిజులాను ఇప్పుడు అమెరికా ఆక్రమించింది. ప్రపంచంలో చెప్పుకోదగిన దేశాల్లో భారతదేశం తప్ప అన్ని దేశాలు దీన్ని ఖండించాయి. భారతదేశం విచారము, అది కూడా వెనిజులా ప్రజల కోసం. ఒక అధ్యక్షుడిని తాళ్లతో కట్టి ఏదో తీసుకుపోయినటువంటి దుర్మార్గాన్ని, వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ వెనిజులా ప్రెసిడెంట్ అని. ఆయన మనకు ఫ్రెండ్, మధురో ఫ్రెండ్. ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షురాలైన రోడ్రిగ్స్, ఆమె కూడా 3 సార్లు ఇండియాకి వచ్చారు, ఆమెతో కానీ ఉంది. కానీ భారతదేశం ఏమంది,
దీనికి ఇంకా దారుణం ఏమంటే బ్రిక్స్కు ఇప్పుడు మోదీ గారు అధ్యక్షుడు 2026లో. అవును. బ్రిక్స్లో బ్రెజిల్ ఖండించింది, రష్యా ఖండించింది, చైనా అన్ని ఖండించింది, ఖండించినాయి. సౌత్ ఆఫ్రికా ఖండించింది. అధ్యక్షుడిగా ఉన్నటువంటి భారతదేశం ఖండించలేదు. అంటే విశ్వ గురువు కాస్త ట్రంప్ శిష్యుడిగా మారిపోయినటువంటి ఈ పరిస్థితికి భారతదేశం భారత పౌరులు చాలా విచారిస్తున్నారు. నేను కంటిన్యూస్లీ ఎందుకు చెప్పానంటే ఆ 4 లక్షణాలు ఉండాలంటే భారతదేశం యొక్క సార్వభౌమత్వం నిలబడాలి. సార్వభౌమత్వం ఉంటేనే దేశము. ఇవన్నీ మనం స్వతంత్రం తెచ్చుకున్నాక కదా ప్రకటించుకున్నాము. ఇప్పుడు అధ్యక్షుల వారు మోడీ ఈజ్ ఎ నైస్ గై బట్ హీ షుడ్ డూ మోర్ టు మేక్ మీ హ్యాపీ అదర్వైజ్ ఐ హ్యావ్ టు లెవీ హెవీ మోర్ టారిఫ్స్ అంటున్నాడంటే who are you to certify my prime minister that he is a good guy and he has to do so and so to satisfy me? Why should India satisfy America? కాబట్టి చాలా కీలకమైన సార్వభౌమత్వం కూడా ఈ 4 ప్రాథమిక లక్షణాలతో పాటు సవాళ్ళను ఎదుర్కొంటుంది. ఒకటైతే నమ్మొచ్చు మనం, భారతీయులు గట్టివాళ్ళు, దేశభక్తులు, ద్వేషభక్తులు కాదు, దేశభక్తులు వీళ్ళు. సో దేశభక్తితో ఈ దేశాన్ని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని, సామరస్యాన్ని వాళ్ళు తప్పకుండా కాపాడుకుంటారని నమ్మొచ్చు మనం. దానికి మనం దోహదం కూడా చేయాలి. ముఖ్యంగా బుద్ధిజీవులు, ఏదో జరిగిపోతుంది మనకి ఎందుకు అనుకోకుండా ఈ విషయాలు చర్చించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కమింగ్ సత్యాగ్రహికి.